Geography PYQs 2013, the last in the series. ఓకే, కంప్లీట్ అయితే మనకి మొత్తం 2014 నుంచి 2013 వరకు, నియర్లీ 2024 నుంచి 2013, అంటే నాట్ 10 years, 11 years 12 years వరకు కంప్లీట్ అవుతుంది PYQs. జనరల్ గా మీకు PYQs 10 years డీల్ చేస్తాం, బట్ 12 years వరకు కనిపిస్తుందండి. ఓకే, సో ఇది లిటరల్ గా యూజ్ చేసుకోవాలి. అయితే లాస్ట్ సెషన్ వచ్చింది 2013 సెషన్. 2013 మనం ఎక్స్పెక్ట్ చేసే వాటికంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయండి, లైక్ 2024 లాగా. 2024 ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ జాగ్రఫీ 2024 లో. అదే సిచ్యువేషన్ మనకి అప్పుడు 2013 లో కనిపించింది, నియర్లీ 19 క్వశ్చన్స్. ఓకే, 100లో 19 క్వశ్చన్స్ జాగ్రఫీ రిలేటెడ్ దానికి సంబంధించి డైరెక్ట్ గా ఉన్నాయి. ఇంకా మిగతావి ఇంకా ఎన్విరాన్మెంట్ లో వీటిలో చూసుకుంటే ఇంకా పెరగడానికి ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అంటే ఎప్పుడు యూపీఎస్సి ఎలా బిహేవ్ చేస్తుందో తెలిసి అంటే చెప్పలేము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అనమాట. ఓకే, ఒక సంవత్సరం మీరు అనుకుని వెళ్తారు, ఓకే నాకు ఈ సంవత్సరం పాలిటీని కొంచెం బలంగా చదువుకుని వెళ్తాను, నాకు సరిపోతుంది అని ఆలోచించుకుని అనుకోండి, మేబీ ఆ సంవత్సరం పాలిటీ నుంచి బిట్లే రాకపోవచ్చు, ఒక 4-5 క్వశ్చన్స్ తో సరిపెట్టేయచ్చు. మనం చెప్పిన దాంట్లో కూడా ఒక ఇయర్ 7 క్వశ్చన్స్ ఇలాగే ఉన్నాయి, చూసారు కదా. ఓకే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనకి సెషన్ కంప్లీట్ అయిపోయింది, అంత తక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఓన్లీ ఎప్పుడు ఒకేలాంటి ప్యాటర్న్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి ఎగ్జామ్కి. ఓకే, నేను ఈ సబ్జెక్ట్ చదివేశాను, ఖచ్చితంగా నాకు ఈ సబ్జెక్ట్ లోంచే క్వశ్చన్స్ వచ్చేస్తాయి అనే ఆలోచనతో వెళ్ళకూడదు అంతే. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్ వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్లియర్ గా చూడండి అన్న క్వశ్చన్. మనకి ఇక్కడ ఒక 6 types ఆఫ్ ఐటమ్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి ఇచ్చాడు. ఈ ఆరింట్లో ఏవి ఎర్త్ యొక్క సర్ఫేస్ విషయంలో డైనమిక్ చేంజెస్ ని తీసుకురాగలవు? ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, జియోథర్మల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఫోర్స్, ప్లేట్ మూమెంట్స్, రొటేషన్ ఆఫ్ ఎర్త్, రివాల్యూషన్ ఆఫ్ ఎర్త్. ఈ ఆరింట్లో ఎన్ని లేదా ఏవి ఎర్త్ యొక్క సర్ఫేస్ లో చేంజ్ తీసుకురాగలవు? సర్ఫేస్ లో, ఎర్త్ సర్ఫేస్ లో. వాట్స్ యువర్ ఆప్షన్? వాట్స్ యువర్ ఒపీనియన్? చెప్పండి, ఆలోచించండి. ఒక్కోదానికి కోరిలేట్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్ టైం తీసుకున్నా పర్వాలేదు. ఆలోచించండి. ఒక్కొక్కటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అవుతుందా, అదే విధంగా అవుతుంది, ఆలోచించండి. ఓకే, దాన్ని కోరిలేట్ చేసుకొని, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ సోలార్ ఎనర్జీ. సన్ నుంచి మనకు వచ్చే ఎనర్జీ సోలార్ హీట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఇంకేదో కాదు. అదేదో టెక్నికల్ పదం, దానికి సంబంధం లేదని ఆలోచించక్కర్లేదు. ఓకే, అదేవిధంగా జియోథర్మల్ ఎనర్జీ, భూమి లోపల ఉండే ఎనర్జీ. గ్రావిటేషనల్ ఫోర్స్, భూమి యొక్క గ్రావిటేషన్ భూమి అన్నింటినీ తన వైపు లాక్కుంటుంది. ప్లేట్ మూమెంట్స్, ప్లేట్ టెక్టానిక్స్ వల్ల మనకి మౌంటైన్స్ ఏర్పడటం, ప్లాట్యూస్ ఏర్పడటం, లేదా రిఫ్ట్ వ్యాలీస్ ఏర్పడటం, ఓషన్ బేసిన్స్ ఏర్పడటం చూస్తున్నాము. ఎర్త్ యొక్క రొటేషన్, ఎర్త్ తిరుగుతూ ఉంది, ఎర్త్ తిరుగుతూ ఉంటే దానివల్ల డే అండ్ నైట్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. డే అండ్ నైట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా టెంపరేచర్ లో చేంజెస్ వస్తున్నాయి. టెంపరేచర్ లో చేంజెస్ వస్తే ప్రెషర్ లో చేంజెస్ వస్తున్నాయి. ప్రెషర్ లో చేంజెస్ వస్తే విండ్ మూమెంట్ అవుతుంది. ఓకే, రివాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, దీని వల్ల సీజన్స్ రావడం జరుగుతుంది భూమి మీద. ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సీజన్స్ వస్తున్నాయి మనకి. సో ఇన్ని రకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటి వలన మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిన కొంచెం నేనేం ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పలేదు, జస్ట్ మీకు పరిచయం చేసిన పదాలు అంతే. ఏమన్నా ఆన్లైన్ వినిపిస్తుందా? ఆన్లైన్ ఎస్ సార్. మరి ఆన్సర్ ఏది? ఆల్. ఆలా? 1 2 3 4 5 6 ఎస్ సార్. అవునా? వెయిట్ ఓకే, వెయిట్. ఓకే, మీరేంటి ఆఫ్లైన్ అన్నీ అంటారా? ఏంటిది బి అంటావా? డి ఫర్ ఓకే, ఆల్. ఓకే, ఆల్ ఆఫ్ ది అబౌవ్. మీరండి? ఓకే, నో ఆప్షన్ అండి, ఇంకేం ఆలోచించక్కర్లేదు. ద ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, మెసేజ్ పెట్టారు శ్రీలక్ష్మి డి, విశ్వనాథం యా డి. ఓకే,
సో మనకి ఆన్సర్ డీన్ అన్న. ఏంటి అంటే ఇక్కడ మీకు క్లియర్ గా కొన్ని కొన్ని ఈజీగా అర్థమైపోతాయి, కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, డి అనుకోవడానికి అవకాశం ఉంది, డి కాదు అని అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్? అవును అని చెప్పొచ్చు, ఎందుకంటే సోలార్ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది, అండ్ సోలార్ ఎనర్జీ వల్లనే భూమి మీద ప్రతి ఎగ్జోథెర్మిక్ ఫోర్స్ కూడా, ఓకే, ఎగ్జోజెనిక్ ఫోర్స్ మనం అంటాం కదా, భూమి మీద చేంజెస్ రావడానికి మనకి రెండు రకాల ఫోర్సెస్ కారణం, ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే భూమి లోపల హీట్ వల్ల ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్. ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే సూర్యుడి యొక్క ఫోర్స్ వల్ల అట్మాస్ఫియర్ లో ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్, లైక్ విండ్స్, రెయిన్ఫాల్, ఇలాంటివన్నీ కూడాను. సో అంటే ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ మనకి ఆల్రెడీ ఎర్త్ యొక్క సర్ఫేస్ ని చేంజ్ చేస్తున్నాయి. అంటే లైక్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అయితే మౌంటైన్ బిల్డింగ్ ఇలాంటి ప్రాసెస్ ద్వారా, ఎగ్జోజెనిక్ అంటే ఎరోజన్, వెదరింగ్, వీటి ద్వారా చేంజెస్ చేస్తున్నాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చెప్పొచ్చు, జియోథర్మల్ ఎనర్జీ భూమి లోపల ఎనర్జీ చెప్పొచ్చు. సో రెండు కన్ఫర్మ్. ఓకే, తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైనా చేస్తుందా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండబట్టే మనకి ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి, గ్రావిటేషన్ ఉండబట్టే మాస్ మూవ్మెంట్స్ వస్తున్నాయి, లేకపోతే వస్తాయండి? రావు కదా. ఇప్పుడు ఒక కొండ మీద ఉన్న ఒక రాయి కిందకి ఎందుకు పడిపోతుంది? ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే పడిపోతుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఖచ్చితంగా కారణం అవుతుంది. ప్లేట్ మూమెంట్స్ ఇంకా ఆలోచించగలదు, ఎలాగో పెట్టేస్తాం, ప్లేట్ మూమెంట్స్ కరెక్ట్ అని మనకి ఎప్పుడూ తెలిసిందే. ఓకే, ఒకవేళ డౌట్ ఉంటే ఈ రెండు డౌట్ ఉండొచ్చు కొంతవరకు, రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ కారణం అవుతుందా లేదా, రివాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ కారణం అవుతుందా లేదా అని చెప్పి. ఓకే, బట్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ కూడా కారణం అవుతుంది. ఎలాగా మీకు చెప్పాను, రొటేషన్, ఎర్త్ రొటేట్ అవ్వడం వలన భూమిలో ఒక భాగం డే, ఒక భాగం నైట్ ఉంటుంది. ఓకే, అండ్ మనకి రోజు కొన్ని గంటలు డే, కొన్ని గంటలు నైట్ ఉండే విధంగా భూమి అలా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. దీని వలన నైట్ ఉన్న ప్లేసెస్ లో టెంపరేచర్ తక్కువ ఉంటాయి, డే ఉన్న ప్లేసెస్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, విండ్స్ ఇవన్నీ కూడా ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ ఉన్నాయండి. డే టైంలో సీ బ్రీజ్, ఓకే అంతేనా? నైట్ టైంలో ల్యాండ్ బ్రీజ్ వస్తున్నాయి, లేదంటే అవి కరెక్ట్ గా దేని బట్టి వస్తున్నాయి, డే అండ్ నైట్ బట్టే కదా వస్తున్నాయి. సో ఇలా మనకి ఖచ్చితంగా విండ్స్ కి ఇలాంటి వాటి ఆరిజినేట్ అవ్వడానికి ఈ ఎర్త్ యొక్క రొటేషన్ కారణం అవుతుంది. సో ఆటోమేటిక్ గా అక్కడ ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది నాన్న. ఓకే, తర్వాత ఎర్త్ యొక్క రివాల్యూషన్ అన్న, ఎర్త్ యొక్క రివాల్యూషన్ ఏదైతే ఉందో, దిస్ రివాల్యూషన్ ఈస్ ద రీజన్ ఫర్ సీజన్స్. ఎర్త్ యొక్క రివాల్యూషన్, ఎర్త్ యొక్క టిల్ట్, ఈ రెండింటి వల్లనే మనకి సీజన్స్ ఉన్నాయి, లేకపోతే సీజన్స్ అనే పదమే లేదు. వింటరు, సమ్మరు, లేకపోతే స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్, ఇవన్నీ ఉంటాయా? ఓకే, వెన్ ఎర్త్ ఈజ్ హ్యావింగ్ నో టిల్ట్, టిల్ట్ లేకపోయినా ఉండదు, లేదా ఎర్త్కి ఒకవేళ రివాల్యూషన్ లేకపోయినా కూడా మనకి సీజన్స్ అనేవి ఉండవండి. సో ఎర్త్ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మనకి రకరకాలుగా బిహేవ్ చేయడం వలన, అంటే అంతా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను, మనకి సీజన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసు. సో సీజన్స్ వల్ల ఎర్త్ సర్ఫేస్ మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు లైక్ కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ప్రైరీస్ లో కొన్ని ప్రాంతాలు తీసుకోండి. ప్రైరీస్ లో కొన్ని ప్రాంతాలు వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఫుల్ గా మంచు పడుద్ది. ఓకే, కంప్లీట్ స్నోతో కవర్ అయి ఉంటుంది. స్నోతో కవర్ అయి ఉంటే ఏమవుతుంది, మనకి ఫ్రీజ్ అయిపోద్ది కంప్లీట్ గా. ఓకే, అది కాస్త సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఆ మంచు అంతా కరిగిపోయింది, అంటే ఆ కింద సాయిల్ కూడా మళ్ళీ అంటే ఏంటి, కరిగిపోవడం అంటే ఏంటి, లూజ్ అవుతుంది మొత్తం, సాయిల్ కానీ రాళ్ళు కానీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. ఫ్రీజ్ అండ్ థా సైకిల్ వల్ల కూడా ఎర్త్ మీద ఉన్న రాళ్ళు పగలడానికి ఛాన్స్ ఉందని మనం చెప్తాం. సో 100% ఎర్త్ యొక్క రివల్యూషన్ కూడా దానికి సహాయం చేస్తుంది. సో ద ఆన్సర్ విల్ బి 1, 2, 3, 4, 5, 6 అంటే మీన్స్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, సెకండ్ క్వశ్చన్. ఇందులో కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు గ్లోబల్ లెవెల్లో, వాటిలో ఏవి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యని అడుగుతున్నాడండి. అంటే కొన్ని ప్రాంతాలు అవి ఉన్న లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఓకే, సో ఒకటి అబ్సీనియన్ ప్లాట్యూ అరేబియా, అట్లాస్ మౌంటైన్స్ నార్త్ వెస్టర్న్ ఆఫ్రికా, గయానా హైలాండ్స్ సౌత్ వెస్టర్న్ ఆఫ్రికా, ఒకవాంగో బేసిన్ పెటగోనియా. చెప్పండి, ఇందులో ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేయబడింది, ఏ జియోగ్రఫికల్ ఫీచర్ దాని యొక్క లొకేషన్ తో కరెక్ట్ గా మ్యాచ్ చేయబడింది? ఒక తెలుసా పోనీ, అందులో ఏది కరెక్టో తెలుసా? ఏ ఒక్కటైనా తెలుసా పోనీ? పేర్లు విన్నారా? అట్లాస్ మౌంటైన్స్ పేరు విన్నాం, కానీ ఎక్కడున్నా తెలియవు. అట్లాస్ మౌంటైన్స్ కరెక్ట్ సార్, బి కరెక్ట్ సార్. ఏంటి వెంకి, బి కరెక్టా? అట్లాస్ మౌంటైన్స్ నార్త్ వెస్టర్న్ ఆఫ్రికా.
యా, అట్లాస్ మౌంటైన్స్ నార్త్ వెస్టర్న్ ఆఫ్రికా కరెక్ట్. మన కరెక్ట్ గా నార్త్ వెస్టర్న్ ఆఫ్రికాలో మనకి కరెక్ట్ గా మొరాకో దేశం దగ్గర ఈ అట్లాస్ మౌంటైన్స్ ఉంటాయండి. ఓకే, మొరాకో దగ్గర మీకు చెప్తాం కూడా. అట్లాస్ అట్లాస్ మనం అట్లాస్ అని మ్యాప్ పాయింటింగ్ పిలుస్తాం కదా, అదే పేరుతో మౌంటైన్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే నార్త్ వెస్ట్ ఆఫ్రికా అని చెప్పి చెప్తారు, మొరాకో దేశంలో ఉంటాయంటే కరెక్ట్ గా. ఓకే, సో అట్లాస్ మౌంటైన్స్ కరెక్ట్ నాన్న. మిగతావన్నీ కూడా, మిగతా మూడు కూడా తప్పే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అబ్సీనియా ఉంది కదా, ఈ అబ్సీనియా ప్లాట్యూ మనకి ఎక్కడ ఉంటుందంటే టోపియా. ఇదిగోండి ఇథియోపియా దగ్గర ఉంటుంది, ఈ ప్రాంతంలో. ఓకే, ఆఫ్రికా హార్న్ దగ్గర. సో అది ఆన్సర్ ఖచ్చితంగా కాదు, అబ్సినియా అక్కడ ఉండదు. అలాగే గయానా, గయానా అనేది మనకి సౌత్ అమెరికాకి సంబంధించిన పేరు, ఫ్రెంచ్ గయానా అంటారు. ఓకే, గినియా అంటే ఇక్కడ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ గినియా, గినియా దేశం ఆఫ్రికాలో ఉంటుంది. గయానా అని చెప్పి స్పెల్లింగ్ వెన్జులా. చిన్న వేరియేషన్ అంతే. ఓకే, గయానా మనకి సౌత్ అమెరికాలో, సౌత్ అమెరికా పైవైపు మనకి ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఈ ప్రాంతంలో. సో గయానా హైలాండ్స్. అదే విధంగా ఒకవాంగో బేసిన్ ఏదైతే ఉందో, ఈ ఒకవాంగో బేసిన్ మనకి సదరన్ ఆఫ్రికాలో ఉంటుంది. ఏంటండి, ఆఫ్రికా యొక్క సదరన్ పార్ట్ లో ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుంది. ఇంకా ఒకవాంగో బేసిన్ బోట్స్వానా, అంగోలా ఈ దేశాల్లో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో సెకండ్ వన్ బి, ఆప్షన్ బి ఇస్ ఓన్లీ కరెక్ట్ అండి, అంటే ఆప్షన్ బిఏ కరెక్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్వటోరియల్ ఫారెస్ట్. ఈక్వటోరియల్ ఫారెస్ట్ యొక్క యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకే, మొత్తం 3 క్యారెక్టరిస్టిక్స్ దానికి సంబంధించి క్వాలిటీస్ ఇచ్చాడు. ఫస్ట్ క్వాలిటీ, టాల్ అండ్ క్లోజ్లీ సెట్ ట్రీస్ ఉంటాయంట, అండ్ వాటి యొక్క క్రౌన్స్ అన్ని కలిసి ఒక కెనాపీని ఏర్పాటు చేస్తాయని చెప్తున్నాడు, ఫస్ట్ విషయం. రెండోది, లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అన్ని ఒకే దగ్గర కోఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ఒకే దగ్గర కలిసి ఉంటాయి. థర్డ్ వన్, రకరకాల ఎపిఫైట్స్ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి, రకరకాల ఎపిఫైట్స్ కనిపిస్తాయి అంటున్నాడు. ఈ మూడింట్లో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్, ఏవి కరెక్ట్? ఏమన్నా డి సార్. డి అంటున్నా. ఓకే, మిగతా వాళ్ళు ఓకే, శ్రీలక్ష్మి డి. ఓకే, సుధశ్రీ. ఓకే, సి అంటున్నారా? సి అంటే 1 and 3 అంటే 2 తప్పు అంటున్నారా? లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉండవనుకుంటున్నారా, ఉండవంటున్నారా? ఓకే, నో ప్రాబ్లం. 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనన్న. ఓకే, ఇది జనరల్ గా మనం చూసేదే, ఎక్కువగా ఆలోచించేది కాదు. ఓకే, ఏంటి ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ అనగానే మనకి ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ, చాలా ఎక్కువ స్పీసీస్ ఒకే దగ్గర కలిపి బతుకుతూ ఉంటాయి, అదే రిచ్ బయోడైవర్సిటీ. అంటే కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేది కరెక్టే. రెండోది, అక్కడ చెట్లు చాలా పొడవుగా ఉంటాయి, పోటీ పడి పైకి పెరుగుతూ ఉంటాయి. సో అంటే టాల్ ట్రీస్ ఉంటాయి. అయితే ఆ టాల్ ట్రీస్ యొక్క పై భాగంలో ఉన్న ఓకే మొత్తం ఆ క్రౌన్స్ అన్ని కలిసిపోయి ఒక కెనాపీని ఏర్పరుస్తాయి, ఒక అంబరిలా లాగా, గొడుగులాగా ఒక పై లేయర్ ని ఏర్పరుస్తాయి. దానివల్ల లోపలికి సన్లైట్ కూడా రాలేదు అని చెప్పి చెప్తాం మనం. ఓకే, అందుకే కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటే ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ అని మాట్లాడుతాం కూడాను. ఎందుకంటే మొత్తం పైన కెనాపీ అంతా కప్పేస్తుంది, కెనాపీ అంటే పైకప్పు అంతే. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అదే విధంగా ఈ చెట్ల యొక్క ప్రధానమైన ప్రత్యేకత, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో పాటు ఎపిఫైట్స్, ఒకే తీగలు, పాదులు కనిపిస్తాయండి. అంటే చెట్ల మీద నుంచి పాక్కుంటూ వెళ్ళే పాదులు ఏవైతే ఉంటాయి, తీగలు అంటాం కదా మనం, అలాంటి ఎపిఫైట్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇది ఈవెన్ మనకు ఒక సంవత్సరం బిట్ కూడా వచ్చింది చూడండి, 2013లో ఈ బిట్ ను ఒకవేళ సాల్వ్ చేసి ఉంటే ఆ 2017-18 టైంలో వచ్చింది ఆ బిట్ ని మనం పెట్టగలుగుతాం, ఖచ్చితంగా పెట్టగలుగుతాం. ఇదే బిట్ ఇచ్చాడు డైరెక్ట్ గా, మళ్ళీ ఎపిఫైట్స్ గురించే ఇచ్చాడు. ఓకే, అంటే చూడండి ఇప్పుడు ప్రతిదీ కనెక్ట్ అవుతుంది. ఎపిఫైట్స్ తెలుసు కదా, ఎపిఫైట్స్, క్రీపర్స్, వీటిని క్రీపర్స్ అని కూడా పిలుస్తాం మనం. సో ఈ మూడు కూడాను మనకి ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్సే కాబట్టి 1, 2, 3 బోత్ అంటే 3 స్టేట్మెంట్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్. ఓకే, ఒక కాంటినెంట్ యొక్క ఇంటీరియర్ లోకి వస్తే, మధ్య భాగంలోకి వస్తే, ద యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ హై యాజ్ కంపేర్డ్ టు కోస్టల్ ఏరియాస్.
వాట్ ఈస్ ద రీజన్ మనం చెప్తాం. ఓకే, కోస్టల్ రీజియన్ లో ఉన్న ప్రాంతాల కంటే ఇంటీరియర్ ల్యాండ్ లో ఉన్న కాంటినెంటల్ ఏరియాస్ లో టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ ఎక్కువ ఉంటాయని చెప్తాం. అంటే ఒకవేళ హై టెంపరేచర్ వచ్చినా ఎక్కువగానే వస్తుంది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, లో టెంపరేచర్స్ అయినా కూడా బాగా మైనస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి వెన్ కంపేర్ టు కోస్టల్ రీజన్ ప్రతిసారి మాట్లాడతాం. దీనికి రీజన్ ఏంటి? ఏ రీజన్ వల్ల ఇలా జరుగుతుంది? 4 రీజన్స్ ఇచ్చాడు. 4 ఎన్ని కరెక్ట్? 1 థర్మల్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్, 2 వేరియేషన్ ఇన్ ఆల్టిట్యూడ్ బిట్వీన్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్, 3 ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ విండ్స్ ఇన్ ద ఇంటీరియర్, 4 హెవీ రైన్స్ ఇన్ ద ఇంటీరియర్ యాజ్ కంపేర్ టు కోస్ట్. కోస్ట్ తో పోల్చుకుంటే హెవీ రైన్స్ ఉంటాయని చెప్తున్నారండి. ఓకే, ఇందులో ఏవి కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్? 1 ఓన్లీయా? ఆఫ్లైన్ 1 ఓన్లీ అంటున్నారు, ఆన్లైన్ చెప్పండి తొందరగా. ఏమన్నా నో ఐడియా? ఓకే, ఏ ఏ ఓకే, విశ్వనాథన్, సుధశ్రీ, శ్రీలక్ష్మి ఇద్దరు కూడా ఏ చెప్తున్నారా? ఓకే, ఎస్ అండి, 1 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. 1 ఓన్లీ. అక్కడ రియల్ రీజన్, క్లియర్ రీజన్ ఒకటే మనకు తెలుసు. ఓకే, ఎక్కడైనా ఒక ప్రాంతం సముద్ర తీరంలో ఉంది అంటే దాని మీద మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమంటాం? సముద్రాలు తమ దగ్గరలో ఉన్న ల్యాండ్ యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ అక్కడ హీట్ ఎక్కువైపోతే ఆ హీట్ ని తమ తీసుకుంటాయి. ఒకవేళ ల్యాండ్ మీద హీట్ తక్కువైతే తమ దగ్గర ఉన్న హీట్ ని బయటకి ఇస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆల్వేస్ ద ఏరియాస్ నియర్ ద కోస్ట్ హ్యావ్ మోడరేట్ క్లైమేట్ డ్యూ టు మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఓషన్స్ అని మనం మాట్లాడతాం. సో దానికి కారణం ల్యాండ్ అండ్ ఓషన్ రెండు కూడా వేరు వేరుగా వేడెక్కడమే, వాటి యొక్క హీటింగ్ ప్రాపర్టీస్, అదే థర్మల్ డిఫరెన్స్. ఓకే, ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ యాజ్ వెల్ కూల్స్ ఆల్సో ఫాస్టర్, అంటే కూలింగ్ కూడా చాలా తొందరగా జరుగుతుంది. బట్ ఓషన్స్ విల్ టేక్ మోర్ టైమ్ ఎయిదర్ ఫర్ హీటింగ్ ఆర్ ఫర్ కూలింగ్. చాలా లేట్ గా వేడెక్కుతాయి, చాలా లేట్ గా కూల్ అవుతాయి. దానికి కారణం వాటి యొక్క స్పెసిఫిక్ హీట్. సో అందువల్ల మనకి 1వ స్టేట్మెంట్ కరెక్ట్ నాన్న. ఇంకా 2వ స్టేట్మెంట్, 3వ స్టేట్మెంట్ ఆలోచించక్కర్లేదు జనరల్ గా చూసుకున్నా. ఓకే, బట్ ఇక్కడ చెప్తున్నా చూద్దాం. ఓకే, హైట్ డిఫరెన్స్ అంట. హైట్ డిఫరెన్స్ అంటే కాంటినెంట్స్ కి ఓషన్స్ కి హైట్ డిఫరెన్స్ అంట. అందుకని చెప్పి టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్తున్నాడు. ఏమంటే అంత హైట్ డిఫరెన్స్ ఉందా? ఓకే, ప్రతి ఇంటి కాంటినెంటల్ ఇంటీరియర్ కూడా హైట్ ఎక్కువగానే ఉంటుందా? ఖచ్చితంగా. కాంటినెంటల్ ఇంటీరియర్ లో కూడా లోతుగా ఉండే ప్రాంతాలు ఉంటాయి, ఉండవా? 100% ఉంటాయి. సో దాంతో సంబంధం లేదు. ఓకే, రెండోది ఇంటీరియర్ లో స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయండి. ఏంటండి? స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయండి. స్ట్రాంగ్ విండ్స్ ఉంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇంక స్ట్రాంగ్ విండ్స్ ఉంటే బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాయి హీట్ ని, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాయి, కానీ అవి న్యూట్రలైజ్ చేస్తాయి, కానీ ఎప్పుడు హైయెస్ట్ కండిషన్స్ ని, పీక్ కండిషన్స్ అవి క్రియేట్ చేయవు. ఓకే, 4వది మరీ దారుణం అనమాట. ఇంటీరియర్ లో హెవీ రైన్స్ ఉన్నాయంట. అసలు ఇంటీరియర్ లో హెవీ రైన్స్ ఉంటాయా ముందు? ఓకే, కాంటినెంటాలిటీ అనే ఫీచర్ వలన మనకి రెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, మెజారిటీ ఆఫ్ ది కాంటినెంటల్ రీజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ డ్రై రీజియన్స్ లైక్ స్టెప్పీస్. స్టెప్పీ అనే క్లైమేట్ కి అసలు రెయిన్ ఫాల్ రాదు. ఎందుకు రాదు? కాంటినెంటల్ రీజియన్ లో సముద్రానికి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి. సముద్రంకి ఎంత దగ్గర ఉంటే అంత మంచి రెయిన్ ఫాల్ వస్తుంది. సో దానికి అసలు సంబంధం లేదు. అక్కడ అసలు రెయిన్ ఫాల్ రానే రాదు. హెవీ రెయిన్స్ అనే దానికి సంబంధం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. 1వ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్ 5th వన్. ఓకే, ఒక క్లైమేట్ గురించి అడుగుతున్నాడు. ఆ క్లైమేట్ కి సంబంధించి ఒక 3 ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. 3 ఫీచర్స్. ఒకటి, ద క్లైమేట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అండి. ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అది కోల్డ్ అయినా ఏంటది, హాట్ అయినా, ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. 2, రెయిన్ఫాల్ ఈజ్ స్కాంటీ. అసలు సరిపడినంత రెయిన్ఫాల్ ఉండదు. కనీసం అంటే నీళ్లు కూడా తాగడానికి దొరకనంత దారుణంగా ఉంటుంది రెయిన్ఫాల్, స్కాంటీ రెయిన్ఫాల్. అలాగే అక్కడ ఉండే ప్రజలు చాలా వరకు నొమాడిక్ హెడ్డర్స్ గా ఉంటారు. నొమాడిక్ హెడ్డర్స్ గా ఉంటారు. ఇది ఏ క్లైమేట్ ని, ఏ రీజియన్ ని డిస్క్రైబ్ చేస్తుంది? ఆఫ్రికన్ సవన్నానా, సెంట్రల్ ఏషియన్ స్టెప్పీనా, నార్త్ అమెరికన్ ప్రైరీనా, లేదా సైబీరియన్ టండ్రా ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుందా? చెప్పండి అన్న.
ఏ మూడు సార్ ఫీచర్స్ ఏంటి వెంకీ? ఏ ఏ బట్ నాట్ బి, బట్ నాట్ సి, బట్ నాట్ డి. స్టెప్ అంటారా? డి అయితే కాదు సార్. బి కాదా, డి కాదా? డి కాదు అసలు. డి కాదు. ఓకే, శ్రీలక్ష్మి కూడా ఏ అంటున్నారు. ఆఫ్రికన్ సవన్నా. ఓకే, మీరు సుధాశ్రీ ఓకే, మీరు కూడా ఏ అంటున్నారు. ఎస్ ఓకే, స్టెప్పియా చంద్ర? స్టెప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? ఓకే, స్టెప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు. నాది ఏ సార్. వెంకీ అర్థమైంది, మీ ఆన్సర్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, లాక్ కూడా చేసేసాం మీ ఆన్సర్ని. ఓకే, నెక్స్ట్ కౌన్ బరేగా కరోడ్పతికి నీకే. ఓకే, సో చూడండి అన్న, అక్కడ వెంకీ చెప్పింది మీరందరు చెప్పింది కూడా కరెక్టే. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ, ట్రాపికల్ సవన్నా. ట్రాపికల్ సవన్నా క్లైమేట్ ఇక్కడ చెప్పిన మూడు కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఒకటి, ఒకసారి ఆగండి, సారీ ట్రాపికల్ సవన్నా. ఓకే, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా? ఓకే, ఏ అనే ఆన్సర్ ని ఎలిమినేట్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నానంటే ఓకే, అందుకే వ్యక్తికి కౌంట్ బై కోడ్ పని ఇద్దామన్నాను. ఓకే, ఇక్కడ మీకు క్లైమేట్ కండిషన్స్ కరెక్ట్ గా చూడండి అన్న. ఒకటి, క్లైమేట్ ఎక్స్ట్రీమ్ గా ఉండాలి. ఎక్స్ట్రీమ్ దట్ మేబీ కోల్డ్నెస్ అయినా ఎక్స్ట్రీమ్ గా ఉండాలి, హాట్నెస్ అయినా ఎక్స్ట్రీమ్ గా ఉండాలి. ఓకే, సవన్నాస్ కి అది పాసిబుల్ కాదు, ఫస్ట్ వన్. ఓకే, ఎందుకంటే సవన్నాస్ లో క్లైమేట్స్ మరీ ఎక్స్ట్రీమ్ గా ఉండే ఛాన్స్ ఎప్పుడూ కూడా ఉండదు అనమాట. ఓకే, ఎందుకంటే సవన్నాస్ మనకి ఈక్వటోరియల్ ట్రాపికల్ క్లైమేట్ లో ఉంటాయండి. ఓకే, అక్కడ రెయిన్ఫాల్ ఉండదు. ఓకే, అయితే టెంపరేచర్స్ మరీ ఎక్కువగా వచ్చేస్తేనేది అయితే మాత్రం అంత కాదు. ఓకే, సవన్నాస్ లో టెంపరేచర్స్ ఎక్కువే, మరీ డిజర్ట్ లాగా లేకపోతే పోలార్ రీజియన్స్ లాగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి వెళ్ళిపోయిద్ది అనేది కరెక్ట్ కాదనమాట, ఫస్ట్ వన్. ఓకే, రెండోది, రెయిన్ఫాల్ స్కాంటీ అనడండి. ఓకే, వెన్ కంపేర్డ్ టు మన దగ్గర ఉన్న రెండు రకాల గ్రాస్ ల్యాండ్స్ లో సవన్నాస్ ఆర్ హ్యావింగ్ మోర్ రెయిన్ఫాల్ వెన్ కంపేర్డ్ టు స్టెప్పీస్. స్టెప్పీస్ తో పోల్చుకుంటే సవన్నాస్ లోనే ఎక్కువ రెయిన్ఫాల్, స్టెప్పీస్ అన్నింటికంటే తక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటాయండి. ఓకే, అక్కడ కనీసం గడ్డి కూడా సరిగ్గా మొలవడానికి ఛాన్సెస్ మనకు కనిపించవు. ఓకే, సవర్నాస్ లో మంచి పర్మనెంట్ గ్రాస్ ల్యాండ్స్, సవర్నాస్ అనేవి పర్మనెంట్ గ్రాస్ ల్యాండ్స్, బట్ స్టెప్పీస్ లో అంత పర్మనెంట్ గ్రాస్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, సో స్కాంటీ రెయిన్ఫాల్ అనే ప్రకారం చూసుకున్నాం మనం. అంటే ఈ రెండు అక్కడ తక్కువే రెయిన్ఫాల్ కాదనట్లేదు, బట్ ఇక్కడ ఉన్న నాలుగింట్లో అది కంప్లీట్ తక్కువ కాదు కదా. సో అక్కడైనా సవర్నాన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ ఇచ్చిన మూడో స్టేట్మెంట్ నొమాడిక్ హెడ్డర్స్ అండి. నొమాడిక్ హెడ్డర్స్ అంటే అక్కడ ప్రతి వ్యక్తి కూడా ఎక్కువగా నొమాడిక్ హెడ్డింగ్ ని ఫాలో అవుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పశువుల్ని తీసుకువెళ్తూ, అదే కదా నొమాడిక్ హెడ్డింగ్ అంటే. హెడ్ అంటే పశువుల గుంపు, నొమాడిక్ అంటే ఆ పశువుల్ని అలా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తోలుకుంటూ వెళ్ళడమే నొమాడిక్ హెడ్డింగ్. సో ఈ నొమాడిక్ హెడ్డింగ్ అనేది ఇక్కడ అంత మేజర్ యాక్టివిటీ కాదు. ఓకే, మనకి స్టెప్పీల్లోకి వెళ్తే వీ హ్యావ్ నార్మల్ పాస్టోరలిజం, అంటే ఒకే దగ్గర పశువుల్ని పెంచుతారు, ఇది ఎక్కువ కనిపిస్తుందండి. ఓకే, దీంతో పాటు అక్కడక్కడ మనకి సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ కనిపిస్తుంది. ఓకే, సవన్నాస్ లో ఆన్లైన్ వినిపిస్తుందా? ఎస్ 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 ఓకే ఓకే, సారీ ఇక్కడ పవర్ కట్ అయింది అందుకే ఆగిపోయింది. కాకపోతే సిస్టమ్ రన్ అవుతుంది, నేను ఇది ఆపాలి, సిస్టమ్ ప్రెసెంట్ ఆపేయాలి.
ఓకే, నాకు ఒకసారి కరెంట్ పోయింది సార్. అదే ఓకే, మీకు కరెంట్ పోయిందా? నో ప్రాబ్లం. ఓకే, అందాక మీరు ఎక్కడికి వెళ్ళకండి, అలాగే ఉండండి. లేకపోతే నేనైనా ఉండి స్టే చేస్తాను సెషన్ని. మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను, గ్రూప్లోనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సెషన్ ఎప్పుడు రెజ్యూమ్ అవుతుందో, కరెంట్ పవర్ వచ్చిన వెంటనే రెజ్యూమ్ చేద్దామండి. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఇదే కదా క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఏం చెప్తున్నాము? ఆన్సర్ చెప్పేసమ్మా. ఆన్సర్ చెప్పేసమ్మా. నన్ను వినిపిస్తుంది ఆన్లైన్? ఎస్ సార్, గ్రాస్ ల్యాండ్స్ అండి. ఆడిబుల్ సార్. గ్రాస్ ల్యాండ్స్ దగ్గర ఉన్నాం సార్. ఓకే, ఓకేనా? సో ఆన్సర్ అక్కడ చెప్పలేదు. ఏం చెప్పామా? ఏంటి వెంకీ? ఆన్సర్ చెప్పలా. ఆన్సర్ చెప్పలేదా? ఓకే ఓకే. సో అదే ఏం చెప్తున్నాము. సో క్లైమేట్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉండాలి. ఎక్స్ట్రీమ్ గా ఉండాలంటే ఒకటి మనకి అక్కడ ఉన్న దాంట్లో సైబీరియన్ ట్రెండాలో ఎక్స్ట్రీమ్ గా ఉంటుందండి. రెండు, నార్త్ అమెరికన్ ప్రైరీలో కూడా అప్పుడప్పుడు ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అంటే మేబీ వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. సెంట్రల్ ఏషియన్ స్టెప్పీలో కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. ఓకే, బట్ ఆఫ్రికన్ సవన్నాలో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ రికార్డ్ అవ్వు. ఫస్ట్ విషయం అంటే ఇక్కడ ఆఫ్రికన్ సవన్నా ఎలిమినేట్ అయిపోద్ది. రెండోది, రెయిన్ఫాల్ స్కాంటీగా ఉండాలి. రెయిన్ఫాల్ స్కాంటీగా ఉండాలి అంటే మనకి అక్కడ కనిపించే ప్రతి ప్రాంతం చాలా వరకు రెయిన్ఫాల్ స్కాంటీగా ఉండేది. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే సవన్నా కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటుంది. సవన్నా ఈజ్ రిసీవింగ్ మోర్ రెయిన్ఫాల్. బట్ సైబీరియన్ టండ్రా ఇవన్నీ కూడా మళ్ళీ తక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటాయి, అంత ఎక్కువ రెయిన్ఫాల్ ఏం కాదండి. ఓకే, అదే విధంగా పీపుల్ చాలా వరకు నొమాడిక్ హెడ్డర్స్ గా ఉంటారు. నొమాడిక్ హెడ్డర్స్ గా ఉంటారు. ఈ కండిషన్ బట్టి చూసుకుంటే ఎక్కువ శాతం నొమాడిక్ హెడ్డింగ్ మనకి కనిపించేది ఈ క్లైమేట్ లోని సెంట్రల్ ఏషియన్ స్టెప్పీలో. ఎందుకంటే నార్త్ అమెరికన్ ప్రైరీస్ ఉన్నాయి కదా, ఫ్రమ్ లాంగ్ టైమ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్. చాలా వరకు అగ్రికల్చర్ లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నొమాడిక్ హెడ్డింగ్ కొంచెం తక్కువ. ఓకే, క్యాటిల్ రీరింగ్ ఉంది. క్యాటిల్ రీరింగ్ అంటే ఏంటి? అక్కడే ఉండి పశువులు పెంచుతారు. బట్ నొమాడిక్ హెడ్డింగ్ మాత్రం అక్కడ తక్కువ. అండ్ మనకి సైబీరియన్ టండ్రాలో ఇంకా నొమాడిక్ హెడ్డింగ్ అంతగా కనిపించడానికి ఛాన్స్ లేదనమాట ఇంకా అక్కడ. ఎందుకంటే భూమి అంతా కంప్లీట్ గా స్నోతో కవర్ అయి ఉంటుంది. సో ఆ ప్రాంతానికి అసలు అలాంటి అవకాశమే లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ఏషియన్ స్టెప్పీ. సెంట్రల్ ఏషియన్ స్టెప్పీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ ద 5th క్వశ్చన్. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, ఒక థండర్ స్టార్మ్ వచ్చాడు. మీ ఫేవరెట్ క్వశ్చన్ అండి. ఓకే, థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు ఎందుకు మనకి అరే ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది కదా, ఆ థండర్ క్రియేట్ అవ్వడానికి ఏంటి కారణం? ఒకటి, క్యూములోనింబస్ క్లౌడ్లు ఆకాశంలో కలవడం వలన. రెండు, లైట్నింగ్ దట్ సపరేట్స్ ద నింబస్ క్లౌడ్స్ ని సపరేట్ చేసే లైట్నింగ్ వలన. ఓకే, మూడు, వయలెంట్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ పార్టికల్స్ విపరీతమైన వేగంతో పైకి మూవ్ అవ్వడం వలన థండర్ వస్తుందా? దేని వల్ల థండర్ వస్తుంది? చెప్పండి, దాన్ని బట్టి చెప్పండి. ఆప్షన్స్ లో లేదంటారా? మీరు అనుకున్న దాని ప్రకారం లేదంటున్నారు, అంతేనా? ఏమైనా ఆన్సర్ తెలియదు? ఆన్లైన్ ఆన్సర్ తెలుసా? ఎస్ సార్. ఏంటి ఆన్సర్? ఏంటి చెప్పు. చెప్పండి అన్న. వన్ ఓన్లీ. అంటారు మళ్ళీ ఎస్ అని చెప్పకపోతే ఎలా అవుతుంది? వన్ ఓన్లీయా? అంటే చిన్నప్పుడు చెప్పారు మేఘాలు గుద్దుకుంటే థండర్ వస్తుంది, మరి అదే పాయింట్ అది. ఒక మీటింగ్ ఆఫ్ ది క్యూములోనింబస్ క్లౌడ్స్ అంటే అదే మరి పాయింట్. దానివల్ల వస్తుందా థండర్?
వస్తుందా? రాదు. ఎస్ సార్. ఓకే, వస్తుందా వెంకీ? చిన్నప్పుడు కథల్లో ఉండిపోయారు వెంకీ. లేదు నాన్న. ఓకే, మనకి ఆకాశంలో మనకి ఈ థండర్ అండ్ లైట్నింగ్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం చార్జ్, ఎలక్ట్రిక్ చార్జ్ అండి. ఓకే, ఆ క్లౌడ్స్ లో మనకి ఎలక్ట్రిక్ చార్జ్ అనేది క్లౌడ్స్ లో జరిగే కొన్ని యాక్టివిటీస్ వలన చార్జ్ సెపరేట్ అయిపోతుంది. అంటే ఒకవైపు పాజిటివ్ చార్జ్, ఒకవైపు నెగిటివ్ చార్జ్ వచ్చేసి అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. అంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఎలక్ట్రిక్ ఫ్లో అనేది క్రియేట్ అవ్వాలి, అంతే కదా. ఆటోమేటిక్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందంటే ఎలక్ట్రిక్ చార్జ్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్మెంట్ అవ్వాలి. ఎక్కడికి మూవ్ అవ్వాలో తెలీదు. దానికి దగ్గరలో ఉన్న మనకి ఇంపార్టెంట్ రీసోర్స్ కాదు, ఎంత ఎలక్ట్రిసిటీనైనా కూడా స్టోర్ చేసుకోగలిగే ఒక స్టోర్ హౌస్ ఏది అంటే ఎర్త్ అన్నమాట. సో అందుకే ఏం చేస్తుంది, అక్కడ మేఘాల్లో నియర్లీ ఒక 10 కిలోమీటర్ల అంత హైట్ ఉంటుంది కదా, అంత హైట్ లోంచి విపరీతమైన వేగంతో చార్జ్ అనేది భూమిలోకి ట్రావెల్ అవుతుంది. అలా చార్జ్ భూమిలోకి ట్రావెల్ అయ్యేటప్పుడే మనకి అది లైటనింగ్ రూపంలో కనిపిస్తుంది. లైట్ అంటే అది లైట్నింగ్ అంటే అంటే మెరుపు అంటాం, ఫస్ట్ మెరుపు. ఓకే, అండ్ ఈ లైట్నింగ్ వచ్చిన తర్వాత వన్స్ ద లైట్నింగ్ వాజ్ హ్యాపెండ్, ఎప్పుడైతే లైట్నింగ్ జరిగిందో దాని యొక్క రిజల్టే థండర్ అండి. ఉరుము వచ్చేది దేని వల్ల అంటే లైట్నింగ్ వలన. ఆ లైట్నింగ్ జరిగినప్పుడు ఒక్కసారి ఎయిర్ అనేది విపరీతమైన వేగంతో ఎక్స్పాండ్ అవుతుంది ఆ ఎనర్జీకి. సో అలా ఎయిర్ ఎక్స్పాండ్ అయినప్పుడు అది ఒక ఎక్స్ప్లోజన్ లాగా జరుగుతుంది. ఆ ఎక్స్ప్లోజనే మనకి విపరీతమైన సౌండ్ ఆ మెరుపుల రూపంలో, పిడుగుల రూపంలో వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం థండర్ అని చెప్పి పిలుస్తామండి. సో లైట్నింగ్ వలన థండర్ వస్తుంది మనకి. ఓకే, అయితే ఇక్కడ చెప్పే ఏ రీజన్స్ వలన కూడా మనకి ఈ థండర్ వచ్చే అవకాశం లేదు క్లియర్ గా. ఎందుకంటే అది చిన్నప్పుడు చెప్పింది క్యూములోనింబస్ క్లౌడ్స్ కలవడం అనేది. ఓకే, రెండోది లైట్నింగ్ దట్ సపరేట్స్ నింబస్ క్లౌడ్స్ ని సెపరేట్ చేస్తూ వచ్చే లైట్నింగ్ అంట, అసలు సంబంధమే లేదు పూర్తిగా. మూడోది పైకి వెళ్లే గాలి మరియు వాటర్ పార్టికల్స్ అన్నాడు, ఇది కూడా కాదు పూర్తిగా. ఎందుకంటే ఇంకా అక్కడ క్లౌడ్ ఫార్మేషనే జరగలేదు. పైకి వెళ్లే క్లౌడ్, అదే పైకి వెళ్లే వాటర్ వేపరు, పైకి వెళ్లే గాలి అంటే అక్కడ వాటర్ ఫార్మేషన్ ఏంటది, క్లౌడ్ ఫార్మేషనే జరగలేదు. క్లౌడ్ ఫార్మేషన్ జరగకుండా మనకి లైట్నింగ్ రాదు. ఎందుకంటే మనం చూసే ప్రతి లైట్నింగ్ కూడా ఖచ్చితంగా క్లౌడ్స్ నుంచే వస్తుంది. సో లైట్నింగ్ లేకుండా, అదే క్లౌడ్స్ లేకుండా లైట్నింగ్ రాదు, లైట్నింగ్ లేకుండా థండర్ రాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి నన్ ఆఫ్ ది అబౌవ్ ప్రొడ్యూసెస్ ద థండర్. పై దాంట్లో ఏ కారణం చేత కూడా మనకి థండర్ రాదు. ఓకే, సో థండర్ రావడానికి కారణం ఈ చార్జ్. ఓకే, క్లౌడ్స్ లో ఏర్పడే చార్జ్ వేరియేషన్సే ప్రధానమైన కారణం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఏమైనా ఆన్లైన్? ఓకే, తర్వాత 6th వన్, ఇది క్లైమేటాలజీ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటి అంటే డిజర్ట్ ఏరియాస్ ఉన్నాయి, డిజర్ట్ ఏరియాస్ లో మనకి వెజిటేషన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉండే మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల యొక్క ఆకులు వాటర్ లాస్ ని తగ్గించుకోవడానికి ఎలా రూపాంతరం చెందుతాయి? ఓకే, వాట్ ఆర్ ద అడాప్టేషన్స్ ఆఫ్ ది డిజర్ట్ ప్లాంట్స్ టు డిజర్ట్ క్లైమేట్? వాటర్ లాస్ ని తట్టుకోవడానికి ఎలాంటి అడాప్టేషన్స్ ఉంటాయి? ఓకే, మనం చెప్తాం కూడా సింపుల్ గా, ఒక్కొక్క ప్రాంతంలో ఆకులు దాని క్లైమేట్ తగ్గట్టుగా ఎలా అడాప్ట్ అవుతాయని ప్రతిదీ చెప్తాం. ఓకే, ఇప్పుడు డిజర్ట్ లో ఎలా ఉంటాయి ఆకులు, ఎలాంటి అడాప్టేషన్స్ ని కలిగి ఉంటాయి? డియా? ఓకే చంద్ర, డి. ఎందుకు? ఓకే, హార్డ్ అండ్ వ్యాక్సీ లీవ్స్ ఉంటాయా? ఓకే, టైనీ లీవ్స్ ఆర్ నో లీవ్స్, ఆ మొత్తం పూర్తిగా ఆకులు లేకుండా ఉంటాం. ఓకే, థార్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. ఓకే, ఇవన్నీ కరెక్టే. ఓకే, మీరు చెప్పిన విధంగా చంద్ర చెప్పినట్టుగా మూడు కరెక్టేనన్నా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1, 2, 3. యా సుధాశ్రీ, ఓకే 1, 2, 3 డి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అంటే ఇక్కడ చూసుకోండి, మీకు ఎడారి మొక్కల గురించి జనరల్ గా చెప్పేటప్పుడు చెప్తాం. ఎడారి మొక్కల్లో మనకి ఫస్ట్ వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఎడారి ప్రాంతాలు. సో ఆ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మొక్కలు ఏం చేస్తాయి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అవి ఆకులు ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా మంచిదని చెప్పి ఆకులు లేకుండా ట్రై చేస్తాయి. అంటే పూర్తిగా ఆకులు లేకుండా ఉండొచ్చు, నో లీవ్స్. ఓకే, సో ఒకవేళ ఆకులు లేకుండా అవ్వదు అనుకుంటే, ఒకవేళ ఆకులు ఉన్నా పర్వాలేదు, అవి ఎలా ఉండాలి? కొంచెం చిన్నగా ఉండాలి. ఓకే,
ఒకవేళ ఆకులు ఉన్నాయి, చిన్నగానే ఉన్నాయి, బట్ ఎవాపరేషన్, మనకి ఆకులతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎడారి మొక్కలు ఆకుల్ని ఉంచుకోకపోవడానికి కారణం ఆకుల్లోంచి మనకి వాటర్ లాస్ జరగడానికి అవకాశం ఉంది, మొక్కలోని వాటర్. ఓకే, ఎందుకంటే త్రూ ట్రాన్స్పిరేషన్, మనం ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ చెప్తాం. ఓకే, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా మొక్కలో ఉండే నీరు మొక్క ఆకు యొక్క రంధ్రాలు ఉంటాయి కింద స్టొమాటా, ఆ స్టొమాటో నుంచి బయటకు వచ్చి ప్రతిరోజు వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసమే ఆకులు మనకి మంచివి కాదు. సో ఇలా జరగకుండా ఆపాలంటే మేబీ ఆకులకి వ్యాక్స్ కోటింగ్ లాంటిది ఉంటే, మనం అలోవీరా మీద చూస్తూ ఉంటాం ఒక వ్యాక్స్ కోటింగ్ లాంటిది, అలాంటి వ్యాక్స్ కోటింగ్ ఉన్న వాటర్ ఎవాపరేట్ ట్రాన్స్పిరేషన్ జరగకుండా ఆపొచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు, లీవ్స్ లేకుండా ఉండొచ్చు, టిన్నీ లీవ్స్ ఉండొచ్చు, వ్యాక్స్ కోటింగ్ ఉండొచ్చు. సో ఈ మూడింట్లో ఏం చెప్పినా కూడా కరెక్టే, ఆకులు లేకుండా ఉంటాం, లేదా టిన్నీ లీవ్స్, లేదా హార్డ్ అండ్ వ్యాక్సీ లీవ్స్, ఇవన్నీ మనకి దానికి అడాప్టేషన్స్ ఏనండి. ఇంకా చెప్పంటే ఎడారి మొక్కల వేర్లు చాలా డీప్ గా పెనట్రేట్ అవుతాయి, ఎందుకంటే ఎక్కడ వాటర్ దొరికితే దాన్ని తీసుకోవడానికి. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తారు, ఇప్పుడు ఒకవేళ ఆకులు లేకపోతే ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అంటే ఏం చెప్తాము, అక్కడ ఈ ప్లాంట్స్ యొక్క, అంటే వీటినే మనం జీరోఫైట్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ జీరోఫైట్స్ యొక్క కాండాలు ఏవైతే ఉంటాయి, స్టెమ్ ఏదైతే ఉంటుందో ఈ స్టెమ్ పచ్చగా ఉంటుంది, అంటే స్టెమ్ లోనే క్లోరోఫిల్ ఉంటుంది, స్టెమ్ లోనే ఫోటోసింథసిస్ జరగగలదు. సో ఇంకా ఆకులు లేకపోయినా నో ప్రాబ్లం. అలాగే వాటికి ఉండే ముళ్ళులు వాటిని ఏ జంతువు తినకుండా రక్షించడానికి కూడా పనికొస్తుందని చెప్పి చెప్తాం. ఇవి జీరోఫైట్స్ యొక్క అడాప్టేషన్స్. ఇది మెయిన్స్ క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. ఓకే, వాట్ ఆర్ ద అడాప్టేషన్స్ ఇన్ జీరోఫైట్స్ టు సస్టైన్ ద డిజర్ట్ క్లైమేట్ అన్నది అనుకోండి, అప్పుడు అక్కడ ఖచ్చితంగా రాయాలి కదా. ఇవే పాయింట్లు అనమాట. సో 1, 2, 3 మూడు కరెక్టేనా? ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్. చాలా సింపుల్ బిట్ అండి, మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, సంవత్సరంలో ప్రతిరోజు చూస్తూ ఉంటే లెంత్ ఆఫ్ డే టైం అండ్ లెంత్ ఆఫ్ నైట్ టైం మారుతూ ఉంటుంది. సమ్మర్ లో లాంగ్ డే ఉంటుంది, వింటర్ లో షార్ట్ డే ఉంటుంది. ఎందుకు అలా మారుతుంది? ఎందుకు అలా మారుతుంది చెప్పండి ఆన్సర్. డి అంటున్నారు హారిక, రివాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అనే టిల్టెడ్ యాక్సిస్. ఓకే, డి అంటున్నారు, మీరేమంటున్నానా? డి ఏనా? ఏమైనా ఇంకా ఆన్లైన్ వెంకి? ఓకే, శ్రీలక్ష్మి డి. సో మెజారిటీ ఆఫ్ ద ఆప్షన్, వేరే ఆప్షన్ ఎవరి దగ్గర నుంచి రాలేదు. రివాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అనే టిల్టెడ్ యాక్సిస్ మనకు ఆల్రెడీ వచ్చింది, ఆ క్వశ్చన్ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ చెప్పాము, ఇది మనకి తెలిసిందే ఆటోమేటిక్ గా. ఓకే, సీజన్స్ రావడానికి కారణం ఒకటి, ఎర్త్ సూర్యుని చుట్టూ రివాల్వ్ అవుతుంది కాబట్టి. ఓకే, రెండోది దాంతో పాటు ఎర్త్ అనేది 23.5 degrees ఈస్ట్ వైపుకి టిల్ట్ అయి ఉంది కాబట్టి, ఈ టిల్ట్ వలన మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఓకే, ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు June 21 ఆ టైంలో ఉన్నప్పుడు నార్త్ పోల్ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దానికి ఆపోజిట్ గా December 22 దీనికి వచ్చేటప్పటికి సౌత్ పోల్ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఓకే, అండ్ మార్చ్ అండ్ సెప్టెంబర్ ఈ మంత్ లో, సారీ సెప్టెంబర్, ఇది మార్చ్. ఓకే, సెప్టెంబర్ మార్చ్ మంత్స్ లో ఏమవుతుందంటే ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది. వాటినే మనం ఈక్వినాక్స్ అంటాము, సమ్మర్ సాల్స్టైస్, వింటర్ సాల్స్టైస్, ఇవన్నీ చెప్తా ఉంటాం. సో ఈ ఇంక్లినేషన్ వలన అంటే రివాల్యూషన్ వల్ల, ఇంక్లినేషన్ నుండి రివాల్యూషన్ లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? సూర్యుడు చుట్టూ తిరగకపోయినా ఉపయోగం లేదు కదా. సో ఇంక్లినేషన్ ఉండాలి, రివాల్యూషన్ ఉండాలి, రెండు కంపల్సరీగా ఉంటేనే మనకి సీజన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ సీజన్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా డే టైం అండ్ నైట్ టైం అనేవి మారుతూ ఉంటాయి. సమ్మర్ సీజన్ లో మార్నింగ్ 5కి సన్ రైజ్ అయితే నైట్ 7 వరకు సన్సెట్ అవ్వదు, అంటే డే లెంత్ 14 hours వరకు పెరిగిపోతుంది. వింటర్ సీజన్ లోకి వచ్చేటప్పటికి మార్నింగ్ 7కి సన్ రైజ్ అయితే రాత్రి 5కి, సాయంత్రం 5కే సన్సెట్ అయిపోయింది, అంటే 10 hours వరకు తగ్గిపోతుంది డే టైం. ఓకే, ఇది దీనికి కారణం. ఓకే, 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఓకే, ప్రపంచంలోని ఇంపార్టెంట్ ఫిషింగ్ గ్రౌండ్లన్నీ కూడా ప్రపంచంలోని ఎలాంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి? ఒకటి, అట్మాస్ఫిరిక్ కరెంట్స్, వార్మ్ అండ్ కోల్డ్ అట్మాస్ఫిరిక్ కరెంట్స్ కలిసే చోట కనిపిస్తాయా? లేదు, ఎక్కడైతే రివర్స్ ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ని సముద్రంలోకి తీసుకొని కలుస్తాయో అక్కడ కనిపిస్తాయా? లేదు, వార్మ్ ఓషన్ కరెంట్స్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ కలిసిన దగ్గర కనిపిస్తాయా? లేదు, కాంటినెంటల్ సెల్ఫ్ అనేది అండులేటింగ్, ఇలా పైకి కిందికి అలా అండులేట్ అవుతున్నప్పుడు అలాంటి దగ్గరే కనిపిస్తాయా? ఏంటి వెంకీ? సి సార్. సి.
సి సి సి. ఓకే, యా సుధాశ్రీ మీరు కూడా సి మార్చారా? ఓకే, యా అందరూ సిఏ చెప్తున్నారు అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. మనం చెప్తాం ప్రపంచంలో ఉండే మేజర్ ఫిషింగ్ గ్రౌండ్స్ అన్ని కూడాను, ఈవెన్ జపాన్ ఫిషింగ్ గ్రౌండ్స్ అయినా ఏవైనా కూడాను ఒక కోల్డ్ ఓషన్ కరెంట్, ఒక వార్మ్ ఓషన్ కరెంట్ తో కలవడం వలన అక్కడ చేపలు పెరగడానికి అనుకూలమైన కండిషన్స్ ఏర్పడతాయి. ఓకే, ప్రపంచంలో ఎక్కడైనా మనకి చేపలు పెరగడానికి అనుకూలమైన కండిషన్స్ చాలా రకాలుగా ఏర్పడవచ్చు. లైక్ ఇప్పుడు పెరు తీరంలో అప్వెల్లింగ్ జరుగుతుంది. అప్వెల్లింగ్ వలన మనకి ఇది ఏర్పడవచ్చు. ఏంటి? హంబోల్ట్ కరెంట్ ఉంటుంది పెరు తీరంలో. పెరు తీరంలో ఉండే హంబోల్ట్ కరెంట్ ఏం చేస్తుంది? అది ఒక అప్వెల్లింగ్ కరెంట్ కాబట్టి కింద లేయర్స్ లో ఉండే వాటర్ ని పైకి తీసుకొస్తుంది. అప్వెల్లింగ్ అంటే కింద వాటర్ పైకి రావడమే అప్వెల్లింగ్. సో ఇలా కింద వాటర్ పైకి వచ్చేటప్పుడు అందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో న్యూట్రియంట్ రిచ్ వాటర్ సర్ఫేస్ మీదకి రావడం వలన అక్కడ లైఫ్ సైకిల్ అనేది మొదలవుతుంది. ఓకే, అంటే ఏంటి? అక్కడ మెల్లమెల్లగా ఫైటో ప్లాంక్టన్స్ పెరగడం మొదలవుతుంది. న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా మనకి యానిమల్ లైఫ్, వైల్డ్ లైఫ్ ఎక్కువగా పెరగడానికి ఛాన్స్ ఉంది కదా. అంటే మరీ ఎక్కువ అవ్వకూడదు, అందుకనే మరీ ఎక్కువైతే హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ ఇలాంటివి వచ్చేస్తాయి వాటర్ లో. సో న్యూట్రియంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ముందు ఫైటో ప్లాంక్టన్స్ స్టార్ట్ అవుతాయి. ఫైటో ప్లాంక్టన్స్ ని తినడానికి జూ ప్లాంక్టన్స్ వస్తాయి. జూ ప్లాంక్టన్స్ ని తినడానికి చిన్న చిన్న ఫిషెస్ వస్తాయి. వాటిని తినడానికి పెద్ద పెద్ద ఫిషెస్ వస్తాయి. ఇది ఒక సైకిల్. ఒక అంటే ఎక్కడైతే కోల్డ్ వాటర్స్ కింద నుంచి పైకి అప్వెల్లింగ్ జరుగుతుంది అక్కడ రావచ్చు. రెండోది మనం చెప్పాం జపాన్ దగ్గర ఒయాషియో కురోషియో కరెంట్స్ చెప్తాయి. రెండు కూడా కలుస్తాయండి, ఒయాషియో కురోషియో. ఈ రెండు కరెంట్స్ కలవడం వలన మనకి అక్కడ ప్రపంచంలోనే ఈ చేపలు పెరగడానికి అనుకూలమైన కండిషన్స్ ఏర్పడుతున్నాయి. ఓకే, కోల్డ్ కరెంటు వామ్ కరెంటు కలిసే చోట. అది కన్ఫామ్ గా ప్రూవ్ అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పోనీ మీకు తెలియదు అనుకున్న ఎలిమినేషన్ టెక్నిక్లు ఇవన్నీ వాడతామన్నా వాడచ్చు నాన్న. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్లు అంటే కాంటినెంటల్ సెల్ఫ్ అండర్లేటింగ్ గా ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు మనకి. కాంటినెంటల్ సెల్ఫ్ తక్కువ లోతుంటే మనకు ఓకే. అండర్లేటింగ్ గా ఉంటే అంటే పైకి కిందకి హెచ్చు తగ్గులుగా ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, అంటే అంత పెద్ద ఎఫెక్ట్ చేయకపోవచ్చు. ఓకే, రెండు అట్మాస్ఫియరిక్ కరెంట్స్ అనేది అసలు ఆ కాన్సెప్టే లేదు మనకి. ఓకే, అట్మాస్ఫియరిక్ రివర్స్ ఇవన్నీ కాన్సెప్ట్లు ఉన్నాయి కానీ అట్మాస్ఫియరిక్ కరెంట్స్ అనేవి పూర్తిగా లేవు. అదేవిధంగా ఎక్కడైతే రివర్లు లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ని సీలోకి తీసుకొస్తాయో అక్కడ లార్జెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఉంటాయి అని చెప్తున్నారండి. ఓకే, అది కూడా మనం హిస్టోరికల్ గా చూసుకుంటే అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. హిస్టోరికల్ గా చూసుకుంటే అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఈవెన్ రివర్స్ వచ్చి కలిసే చోట వాటర్ ఫ్రెష్ గా ఉండదు. ఓకే, ఎలా ఉంటుంది? మొత్తం అంతా కూడా మడ్డీగా ఉంటుంది, అంటే మొత్తం సెడిమెంట్స్ తో ఉంటుంది. ఆ సెడిమెంట్స్ ఉన్న ప్రాంతంలో సన్ లైట్ లోపలికి పెనట్రేట్ అవ్వలేదు. సన్ లైట్ లోపలికి పెనట్రేట్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? లైఫ్ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే ఫోటోసిన్సిస్ జరగాలి. సన్ లైట్ పెనట్రేట్ అవ్వని ప్రాంతంలో ఫోటోసిన్సిస్ జరగదు. సో అవన్నీ ఉండడం కొంచెం తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో కొంతవరకు అంటే మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెట్టేస్తున్నాను ఆప్షన్ సి అని చెప్పి. వార్మ్ అండ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఎక్కడైతే మీట్ అవుతాయి అక్కడ మంచి కండిషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, 10th వన్, కాంటూర్ బండింగ్ అని చెప్పి ఒక సాయిల్ కన్జర్వేషన్ మెథడ్ ఉంటుందండి. దాన్ని ఎక్కడ వాడతారు? దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? కాంటూర్ బండింగ్. 3 ప్రాంతాలు ఇచ్చాడు, 4వది నన్ ఆఫ్ ది అబవ్ అన్నాడు. కాంటూర్ బండింగ్ చెప్పండి అన్న. కాంటూర్ బండింగ్ విన్నారా? కాంటూర్ బండింగ్ ఆ పదాలు కొంచెం అంటే ఆల్రెడీ మీరు లెసన్ వినుంటే వింటానండి. సాయిల్ కన్జర్వేషన్ టాపిక్ వింటే మీకు తెలుసు ఆల్రెడీ, కానీ ఇప్పుడు చెప్పట్లేదు, ఆయన తెలుసు కూడాను. అది ఎక్కడ వాడతారు? కాంటూర్ బండింగ్ ని సాయిల్ ఎరోషన్ జరగకుండా ఆపడానికే వాడతారు. ఎక్కడ వాడతారు? ఎక్కడ సార్? ఏ సార్? ఏలో అంటే డిజర్ట్స్ లో వాడతారు వెంకీ. ఎస్ సార్. డిజర్ట్ మార్జిన్స్ లో, డిజర్ట్ ఎండింగ్ లో వాడతారు అంటున్నాడు వెంకీ. ఓకే, ఎక్కడైతే స్ట్రాంగ్ విండ్ యాక్షన్ ఉంటుందో అక్కడ అంటున్నారు. మీరండి మరి ఆఫ్లైన్ చెప్పండి. ఓకే, ఆఫ్లైన్ లో అంటున్నారు, హిల్లీ రీజియన్స్ లో వాడతారు అంటున్నారు. ఓకే, యా హారిక మీరు అది చెప్తున్నారా? ఎస్ కరెక్ట్ అండి. కాంటూర్ బండింగ్ ని వాడేది మౌంటైన్ రీజియన్స్ లో సాయిల్ ఎరోజన్ జరగకుండా ఆపడానికి. ఓకే, అంటే కాంటూర్ లైన్స్ అంటే ఒక కొండ ప్రాంతం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో ఈక్వల్ హైట్ ని కలుపుతూ గీసే లైన్స్ ని మనం ఏమంటామండి? కాంటూర్ లైన్స్ అంటాం. ఓకే, ఈ పేరు వింటారు కదా.
సో ఈ కాంటూర్ లైన్స్ కి ప్యారలల్ గా ఒక గోడని, అంటే ఏదైనా ఒక మెటీరియల్ రాళ్లతో గాని, చెక్కతో గాని, సిమెంట్ తో గాని, దేంతో అయినా గాని ఒక అడ్డుగోడ లాంటి దాన్ని నిర్మించి, ఓకే, సో ఆ అడ్డుగోడ ద్వారా మనం సాయిల్ ఎరోజన్ ని ఆపడానికి ట్రై చేస్తే దాన్నే మనం కాంటూర్ బండింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బండ్స్ అంటారు. బండ్ అంటే అడ్డుగోడలు లాంటివి సింపుల్ గా. సో దాన్నే మనం కాంటూర్ బండింగ్ అని చెప్పి పిలుస్తామండి. సో కాంటూర్ లైన్స్ కి ప్యారలల్ గా వీటిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబవ్. ఇది ఎక్కడా వాటర్ అండి. ఓకే, ఇవి చెప్పే ఏరియాస్ లో ఎక్కడా కూడా వాటర్. ఒకటి ఏమంటున్నారు, డిజర్ట్స్ అంటున్నారు. డిజర్ట్ ఏరియాల్లో కాంటూర్ బండ్స్ మనం కట్టలేం. ఒక డిజర్ట్ లో మొత్తం అంతా ఇసుక ఉంటుంది. అది ఎంత డెప్త్ వరకు మనం కట్టాలో ఏమీ తెలియదు, అంతగా ఇన్ఫర్మేషన్. ఓకే, రెండోది అక్కడ కాంటూర్ బండ్స్ అని మనం వాడిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగే ఎరోజన్ విండ్ ఎరోజన్ ఇసుకని ఎంత హైట్ కైనా తీసుకెళ్లగలదు. అలాంటప్పుడు మనం ఎంత హైట్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తాం బండ్స్ ని? ఒక 10 మీటర్లు 20 మీటర్లు కన్స్ట్రక్ట్ చేయగలమా? చేయలేం. వాటర్ ఎరోజన్ ని ఆపడానికే కాంటూర్ బండ్స్, ఒక బండ్ ఉపయోగించవచ్చు. బండ్ అంటే ఒక అడ్డుగోడ అంతే. ఓకే, రెండోది లో ఫ్లాట్ ప్లెయిన్స్ లో అసలు కాంటూర్ బండింగ్ అవసరం లేదు. అక్కడ కాంటూర్ లైన్స్ తో సంబంధమే లేదు పూర్తిగా. ఓకే, మూడోది స్క్రబ్ ల్యాండ్స్ అంటున్నాడు. స్క్రబ్ ల్యాండ్స్ అంటే పొదలు ఎక్కువగా ఉండేవి డ్రై రీజియన్స్ లో. అక్కడ కూడా దీన్ని మనం వాడము. అక్కడ వాడే సాయిల్ కన్జర్వేషన్ మెథడ్స్ వేరు. అంటే గడ్డి పెంచడం కానీ, గ్రీనరీ పెంచడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం. ఓకే, అండ్ అది చదివి ఉంటే ఒక్క ప్రాసెస్ గురించి చిన్న పాయింట్ తెలిసినా కూడా కాంటూర్ బండింగ్ మనకు వాడేది పర్టికులర్ గా హిల్లీ రీజియన్స్, మౌంటైన్ రీజియన్స్ లో మాత్రమే వాడతారు, ఇంకెక్కడా కూడా వాడరు. ఓకేనా? ఏమన్నా ఆన్లైన్ వినిపిస్తుందా? మీ నిశ్శబ్దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. వినిపిస్తుందా? ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అన్ని మొత్తం అంటే ఇండియన్ జాగ్రఫీ కొంచెం తక్కువే కనిపిస్తుంది కదా? కనిపించింది ఇండియన్ జాగ్రఫీ బిట్లు. అంటే ఆడు ఫోకస్ చేస్తే ఇండియన్ జాగ్రఫీ ఏం లేదు, మరి మొత్తం ఫిజికల్ జాగ్రఫీ ఫోకస్ ఇచ్చాడు అనమాట. ఓకే, అక్కడ కనిపిస్తుంది ఇండియన్ జాగ్రఫీ, చెప్తాను. ఓకే, చూడండి ఇక్కడ క్రింది ప్రాసెస్ లో ఏ ప్రాసెస్ వలన సాయిల్ లోకి నైట్రోజన్ యాడ్ అవుతుంది? నైట్రోజన్ ఒకటి యానిమల్స్ యూరియాని ఎక్స్ప్రెషన్ చేయడం వల్ల, అంటే యూరియా రూపంలో, అదే యూరిన్ రూపంలోన. 2 కోల్ ని బర్న్ చేయడం ద్వారా. 3 వెజిటేషన్ చనిపోవడం ద్వారా. ఈ మూడింట్లో దేని వల్ల సాయిల్ లోనికి నైట్రోజన్ అనే ఒక ఎరువు, అంటే నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ సాయిల్ కి, ఆ న్యూట్రియంట్ దేని వల్ల రావచ్చు? ఈ మూడింటి వల్ల వస్తుందా? అంటే ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 1 ఉంది, 2 and 3, 1 and 3, 1, 2, 3. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? 1, 3. ఏంటది? 1 and 3 సార్. 1 and 3 చంద్ర? ఓకే, 1 and 3. వాళ్ళని ఏమంటున్నారు ఇంకా మిగతా వాళ్ళు? ఓకే, విశ్వనాథన్ ఏ అంటున్నారా? ఏ అంటే 1 ఓన్లీ అంటున్నారా? అంటే వెజిటేషన్ చనిపోవడం వల్ల ఎలాంటిది యాడ్ అవుతుంది అంటున్నారా? అవుతుంది సార్. అవుతుందా? అవుతుంది కదా, మరి అంటప్పుడు 1 and 3 రెండు అవ్వాలి కదా. ఓకే, ఎస్ నాన్న, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 and 3 నాన్న. రెండు కూడా కరెక్టే అండి, 1 and 3. యా, సి 1 and 3. ఓకే, సో ఏంటి మనకి మామూలుగా జనరల్ గా తెలిసిందే, ఎప్పుడు కూడా యానిమల్ ఎక్స్ప్రెషన్, హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు సాయిల్ కి మంచివే. ఓకే, అది ఎప్పుడు మీకు 100 సార్లు నేను చెప్తూ ఉంటాను. ఓకే, విలేజెస్ లో వీటిల్లో కోడి పెంట అంటారు. లైక్ ఏంటి, కోళ్ళ ఫామ్ పెంచినప్పుడు కోళ్ళు పెరిగిన తర్వాత 45 days లో కోళ్ళు పెరిగిపోతాయి. అన్ని రోజులు ఆ కోళ్ళ యొక్క వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాలన్నింటినీ తీసుకెళ్లి పొలంలో వేస్తారు. అది చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ని యాడ్ చేస్తుంది. ఈవెన్ మనకి జనరల్ గా చూసుకున్న ప్రపంచంలో యూరియాని కనిపెట్టడానికి కారణం ఫ్రిడ్జ్ హ్యాబర్ అని ఆయన కనిపెట్టారు. ఆయన కనిపెట్టింది కూడా దేన్ని ఆధారంగా చేసుకుని అంటే ఈ యానిమల్ ఎక్స్ప్రెషన్స్ ఆధారంగా చేసుకుని. అంటే ఏంటి, అంతకు ముందు మనకి ఆయన యూరియా తయారు చేసే ప్రాసెస్ ని కనిపెట్టక ముందు ప్రపంచంలో అందరూ కూడా పక్షుల వ్యర్థాల మీద డిపెండ్ అయ్యేవారు అనమాట. పక్షుల యొక్క ఎక్స్ప్రెషన్స్ మీద ఎరువుల కోసం డిపెండ్ అయ్యేవారు. ఓకే, సో అది 100% అంటే ఎప్పుడు కన్ఫర్మ్ పాయింట్ అది. ఓకే, అంటే కోల్ ని బర్న్ చేయడం వల్ల అంటున్నారు. కోల్ ని బర్న్ చేయడం వల్ల మనకు వచ్చేది యాష్. ఓకే, అండ్ అక్కడ మనకి యాష్ లో కార్బన్ కంటెంట్ తప్పితే ఇంకే కంటెంట్ మనకు ఉండదండి.
ఓకే, నైట్రోజన్ ఇలాంటి కంటెంట్ ఉన్నా కూడా నైట్రోజన్, సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి కార్బన్ లో, ఏంటి కోల్లో. బట్ అవన్నీ ఏమవుతాయి కాల్చేటప్పుడు, ఒకటి సల్ఫర్ డైఆక్సైడ్ గా పైకి వెళ్ళిపోయింది, ఇంకొకటి నైట్రస్ ఆక్సైడ్ గా పైకి వెళ్ళిపోయింది. సో ఏవి సాయిల్ లోనికి యాడ్ అవ్వ ఫస్ట్. ఓకే, అండ్ సాయిల్ లోనికి యాడ్ అవ్వకపోయినప్పుడు మనకి దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఈవెన్ SO2 NO2 ఇవి ఏం చేస్తాయి మనకి, యాసిడ్ రైన్స్ కి కారణం అవుతాయి, అంతే కదా. ఓకే, సో ఇది కోల్ అనేది కరెక్ట్ కాదని పాయింట్. ఓకే, మరి మూడోది ఏంటి, డెత్ ఆఫ్ వెజిటేషన్. వెజిటేషన్ చనిపోతే ఎప్పుడు సాయిల్ కి మంచిదే. ఓకే, ఎప్పుడైనా డీకంపోజ్ మనం ఏమంటాం జనరల్ గా, హ్యూమస్ అనేది దేని నుంచి ఏర్పడుద్ది, డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటరే కదా. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు కదా మనకి, హ్యూమస్ అనేది సాయిల్ కి చాలా మంచిది, ఫస్ట్ విషయం. సెకండ్ది, హ్యూమస్ అనేది దేని నుంచి ఏర్పడుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అవ్వాలి. అంటే ఒక చెట్టు కానీ, ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ చనిపోయిన తర్వాత ఆ వేస్టే మనకి డికంపోజ్ అయితే హ్యూమస్ ఏర్పడుతుంది. మరంటప్పుడు 100% డెత్ ఆఫ్ వెజిటేషన్ వల్ల యాడ్ అవుతుంది కదా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 and 3 నాన్న. 1 and 3 అంటే 1, 3 రెండు కరెక్ట్ అనమాట. రెండోది అయితే తప్పు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ అండి. ఓకే, ఇది మనకి ఇండియాలో మినరల్ రిసోర్సెస్ గురించి ఇచ్చాడు. అంటే ఇండియన్ జాగ్రఫీకి వచ్చాడు ఫస్ట్ టైం, ఇంకా చాలా టైం తర్వాత మనకు వచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, గోండ్వానా బెడ్స్ లో నేచురల్ గ్యాస్ దొరుకుతుంది అన్నాడు. రెండో స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, కొడెర్మాలో మైకా ఎక్కువగా దొరుకుతుంది అన్నాడు. మూడో స్టేట్మెంట్ ఏమన్నాడంటే, ధార్వార్లో ఎక్కువ పెట్రోలియం దొరుకుతుంది అన్నాడు. ధార్వార్లో ఎక్కువ పెట్రోలియం దొరుకుతుంది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్న చెప్పండి. ఏంటి ఓకే కార్తిక్, సెకండ్ కరెక్ట్ అంటావు. ఓకే, మైకా కొడెర్మా సార్ 1, 3 తప్పు సార్. చెప్పేటప్పుడు చెప్తాము, కొడెర్మా ఇస్ ద మైకా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, మైకా అన్నింటికంటే ఎక్కువ తీసేది ఇండియాలో కొడెర్మా నుంచి. ఓకే, ఏంటి వెంకీ చెప్పండి. 2 ఓన్లీ. 2 ఓన్లీయా, మరి మిగతా రెండు తప్పు. ఎందుకు తప్పు? ధార్వార్ పెట్రోలియం కాదు సార్. ధార్వార్ పెట్రోలియం కాదా, మరి ఎక్కడ దొరుకుతుంది పెట్రోలియం? ఓకే, జనరల్ గా మనం చెప్తామండి, జనరల్ గా చెప్పడం మాట్లాడతాం. ఇండియాలో జియలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం చెప్తాం ఫస్ట్ టాపిక్ ఇండియన్ జాగ్రఫీలో. వెంకీ ఒకసారి జియలాజికల్ స్ట్రక్చర్ లో మనం ఏం చెప్తామంటే, మొత్తం ఇండియాలో ఫస్ట్ కనిపించే రాక్స్ ఆర్కియన్ రాక్స్. ఆర్కియన్, తర్వాత పురాణ, తర్వాత ద్రవిడియన్, తర్వాత ఆర్యన్, 3 రకాల రాక్స్ అండి. అయితే ఆర్కియన్ రాక్స్ ఉన్న టైంలో మనకి అసలు యానిమల్స్ కానీ వెజిటేషన్ కానీ ఏం లేదు. దేర్ వాజ్ నో లైఫ్ డ్యూరింగ్ ఆర్కియన్ రాక్స్ అని ఎప్పుడు గుర్తుందని చెప్పింది పాయింట్. ఆర్కియన్ రాక్స్ ఉన్నది మనకి అసలు లైఫే ఉండదు, పూర్తిగా లైఫ్ లేదు. లైఫ్ లేకుండా అంటే ధార్వారియన్ కూడా ఆర్కియనే కదా. ఆర్కియన్ లో ఒక టైపే మనకి ధార్వారియన్ రాక్స్. అవి ఒక టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. మీ భారతదేశంలో కనిపించే ఫస్ట్ సెడిమెంటరీ రాక్స్ ఏంటంటే ధార్వారియన్ రాక్సే. బట్ అక్కడ ఎలాంటి లైఫ్ లేదు. వితౌట్ లైఫ్ ఒక ఫాజిల్ ఫ్యూయల్ ఎలా ఏర్పడుతుంది? వితౌట్ లైఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఏర్పడగలదా? ద థర్డ్ స్టేట్మెంట్ షుడ్ బి కంప్లీట్లీ రాంగ్ అండి. మూడోది ఖచ్చితంగా తప్పు అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనకు తెలిసి ఏంటది, మైకా. మైకా మనం ప్రతిసారి అంటే అక్కడ చదివేటప్పుడు కూడా మాట్లాడతాం. ఏంటది, కొడెర్మా ప్లాట్యూ ఆఫ్ ది చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇస్ ఫేమస్ ఫర్ మైకా. సో అది మైకా క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా అని కూడా పిలుస్తాము. సో దాన్ని బట్టి మైకా కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ నేచురల్ గ్యాస్ గోండ్వానా బెడ్స్ లో దొరుకుతుంది అన్నానండి. ఓకే, ఇండియాలో మనం మాట్లాడేటప్పుడు ఒకటి చెప్తాం ఏంటంటే, ఇండియాలోని గోండ్వానా బెడ్స్ లో మనకి ఇండియాలోనే హైయెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. 98% ఆఫ్ ది కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ ఇన్ గోండ్వానా రాక్స్. అంతే కదా, గోండ్వానా రాక్స్ లోనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే గోండ్వానా రాక్స్ ఉన్న ప్రాంతంలో ఎక్కడా కూడా మనకి ఈ నేచురల్ గ్యాస్ దొరకడం లేదు. ఓకే, అక్కడ కొన్ని సార్లు మనకి కొంచెం కొన్ని దగ్గర కోల్ బెడ్ మీథేన్ దొరుకుతుంది. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వీటిల్లో కోల్ బెడ్ మీథేన్ దొరుకుతుంది. కానీ నేచురల్ గ్యాస్ పర్టికులర్ గా దొరుకుతుంది ఎక్కడంటే ఈస్టర్న్ ఆఫ్ షోర్, వెస్టర్న్ ఆఫ్ షోర్. అంతే కదా, ఈస్టర్న్ ఆఫ్ షోర్ లోను వెస్టర్న్ ఆఫ్ షోర్ లోను వీటిలోనే మనకి మెయిన్ గా నేచురల్ గ్యాస్ ఇండియాలో దొరుకుతుంది.
ఓకే, సో దాని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగ్ నన్న. సో ద కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పిన విధంగానే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సెకండ్ ఆప్షన్ అంటే ఓన్లీ 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నన్ను ఆన్లైన్ యువర్ రెస్పాన్స్ మ్యాటర్స్ హియర్, డూ రెస్పాండ్. ఓకే, నెక్స్ట్ పోనిగోండి మీ ఫేవరెట్ క్వశ్చన్స్ అలా వస్తున్నాయి, కావాలంటే చూడండి, ఇదే చూడండి. ఓకే, ఏంటది ఇక్కడ మనకి 3 నేషనల్ పార్క్స్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి ఇచ్చాడు. ఓకే, ఒకటి నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అంట, అది ఎక్కడుంది, గ్యారో హిల్స్ లో ఉంది అని చెప్తున్నాడు. 2 లోక్తక్ లేక్ బరైల్ రేంజ్ లో ఉంది అంటున్నాడు. 3 నామ్దాపా నేషనల్ పార్క్ డాఫ్లా హిల్స్ లో ఉంది అని చెప్తున్నాడు అండి. 3 ఎన్ని కరెక్ట్ చెప్పండి. ఏంటిది ఫస్ట్ కరెక్టా? చెప్పు చెప్పు చెప్పు. గుర్తులేదా? పార్కులు కూడా చూపించాను నేను, లొకేషన్ కరెక్ట్ గా చూపించాను. థర్డ్ వన్ కరెక్టా? థర్డ్ వన్ ఏది? నామ్దాపా నేషనల్ పార్క్ డాఫ్లా హిల్స్. ఎందుకు కరెక్ట్ చెప్పు? అంటే ఎందుకు కరెక్ట్ చెప్పు? అంటే అది డాఫ్లా హిల్స్ లో ఉందా నామ్దాపా? ఆన్లైన్ ఆన్సర్ రాలేదు పూర్తిగా, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో. పోనీ ఏది కరెక్ట్? ఇందులో ఏది ఒక్కటి కరెక్ట్ అవుతుందో చెప్పండి పోనీ ఒకటి, లేకపోతే ఏది తప్పు, ఏది తప్పు. లోక్తక్ లేక్ ఇచ్చారు కదా అక్కడ, లోక్తక్ లేక్ మణిపూర్ లో ఉంటుంది. ఓకే, అంటే అక్కడ బరేల్ రేంజ్ లో ఉంటుందా? బరేల్ రేంజ్ అంటే మనకి పూర్వాంచల్స్ ని ఈ ప్లాట్యూతో, కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూతో కనెక్ట్ చేస్తుందని చెప్తాం కదా. ఇంకా అది నాగ్పూర్ నాగాలాండ్ దగ్గర ఉంటుంది బరేల్ రేంజ్. సో అందులో ఉంటుందా లోక్తక్ లేకు? నాకు ఆలోచించండి, నన్ను పూర్తిగా వదిలేస్తారు అంటే ఇంకా మీరు గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. ఎందుకు వైఆర్ గివింగ్ అప్? ఇచ్చేసిన అవసరం ఏముంది? ఆలోచిస్తే ఏమైపోయింది? లోక్తక్ లేక్ బరేల్ రేంజ్ లో ఉంది అంటున్నాడు. ఓకే, బరేల్ రేంజ్ ఎక్కడ ఉంది అంటే మామూలుగా ఇప్పుడు ఇగోండి, ఇది నార్త్ ఈస్ట్ లో ఉన్న పూర్వాంచల్ హిల్స్ అనుకుంటే, ఈ పూర్వాంచల్ హిల్స్ కి పక్కన అస్సాం లో మనకి కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ ఉంటుంది. ఈ కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూని దీన్ని కనెక్ట్ చేస్తూ బరేల్ రేంజ్ ఉంటుంది అని మాట్లాడతాం. అంటే అది నాగాలాండ్ అలాగే అస్సాం, ఈ 2 స్టేట్స్ కి దానికి సంబంధించింది. ఓకే, లోక్తక్ లేక్ చెప్పేటప్పుడే చెప్తాం, ఈ లోక్తక్ లేక్ కి కరెక్ట్ గా ఇది ఇంపాల్ వ్యాలీలో ఉంటుంది, మణిపూర్ స్టేట్ లో. మొత్తం దీనికి 4 వైపులా కూడా ఈ పూర్వాంచల్సే ఉంటాయి. 4 వైపులా పూర్వాంచల్సే. ఒకవైపు కూకీ హిల్స్, ఒకవైపు మణిపూరి హిల్స్, మొత్తం అంతా కూడా అన్ని పూర్వాంచల్ హిల్స్ లో భాగంగా ఉన్నవి ఉంటాయి. అంటే లోక్తక్ లేక్ కంప్లీట్లీ సరౌండెడ్ బై ఓన్లీ పూర్వాంచల్స్, బరేల్ రేంజ్ తో పూర్తిగా సంబంధం లేదు. అది ఇంపాల్ వ్యాలీలో ఉంటుంది, ఇంపాల్ వ్యాలీ. సో సెకండ్ స్టేట్మెంట్ కంప్లీట్ గా తప్పండి. సెకండ్ స్టేట్మెంట్ కంప్లీట్ గా తప్పు. అక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే ఆన్సర్ పెట్టేయచ్చు, థర్డ్ దాని గురించి ఆలోచించకుండా పెట్టేయచ్చు, అంతేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి కరెక్ట్ గా, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే పెట్టొచ్చు. ఓకే, లేదా ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తెలియదు అనుకోండి, సెకండ్ ఇది రాంగ్ అని ఖచ్చితంగా తెలుస్తుందన్న, అలాంటప్పుడు కనీసం మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, వన్ ఓన్లీ, నన్ ఓన్లీ. ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టలేం, కనీసం కొంతైనా మనం పెట్టే పాసిబిలిటీ పెరుగుతుంది కదా, ఆన్సర్ చేసే పాసిబిలిటీ. ఎందుకు వదిలేస్తున్నారు? ఓకే, నీకు అదే చెప్తున్నాను, గివ్ అప్ ఇవ్వద్దు అంటే ప్రతిసారి కూడాను అలా అంటే మాది కాదు సార్, మా వల్ల కాదు అని వదిలేస్తున్నారు అంతే. ఓకే, సో నాక్రెక్ బయోస్ఫియర్ గారో హిల్స్ లో ఉందండి. గారో హిల్స్ లోనే మనకి బల్పక్రం, నాక్రెక్ రెండు కూడా అక్కడే ఉంటాయి, మేఘాలయ రాష్ట్రంలో. లోక్తక్ అనేది మణిపూర్ రాష్ట్రంలో ఇంపాల్ వ్యాలీలో లొకేట్ అయ్యింది. అన్ని వైపులా కూడా పూర్వాంచల్ హిల్సే ఉంటాయి. అదేవిధంగా నామ్దాపా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఇది మనకి మిసిమి హిల్స్ లో ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉంటుంది. బట్ అరుణాచల్ ప్రదేశ్ లో మిసిమి హిల్స్ ఉంటాయి, డాఫ్లా, మిరి, మిసిమి, అపోర్ అని చెప్పి ఉంటాయి కదా. అందులో మిసిమి హిల్స్ లో మనకి ఈ నేషనల్ పార్క్, నామ్దాపా నేషనల్ పార్క్ ఉంటుంది. ఒకవేళ ఇది మనకి కంప్లీట్ గా తెలియకపోయినా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అది తెలియకపోయినా కూడా 1 and 2 తెలిస్తే 3 నొగిలేసి కూడా ఆన్సర్ చేయొచ్చు, అది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇది 13th క్వశ్చన్. తర్వాత 14th క్వశ్చన్.
ఓకే, నేషనల్ పార్క్ అండ్ రివర్ అంటండి. ఏ నేషనల్ పార్క్ ఏ రివర్ తో సంబంధం ఉంది, ఏ రివర్ అందులోంచి వెళ్తుందని అడుగుతున్నాడు. మొత్తం 3 ఇచ్చాడు. ఒకటి కార్బెట్ నేషనల్ పార్క్, గంగా రివర్ అంటున్నాడు. కజిరింగా నేషనల్ పార్క్, మానస్ రివర్ అంటున్నాడు. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కావేరీ రివర్ అంటున్నాడు. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు, ఏది తప్పు అనుకుంటున్నారు, దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు చెప్పండి. దేన్ని ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ చేయాలనుకుంటే ఫస్ట్ సైలెంట్ వ్యాలీ ఎలిమినేట్ చేస్తావా? ఓకే, సైలెంట్ వ్యాలీ ఎలిమినేట్ చేస్తున్నారు. ఆన్లైన్ మీరు లాస్ట్ క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ రాలేదు మీ దగ్గర నుంచి. ఓకే, ఏదో మెసేజ్ పెట్టారా చూద్దాం. ఓకే, కార్బెట్ రామ్ గంగా హారిక. ఓకే, కార్బెట్ లోంచి రామ్ గంగా వెళ్తుంది అంటున్నారు అంటే ఇది కాదనే కదా అర్థం. ఓకే, గంగా రివర్ కాదు అని అర్థం. ఓకే, సో కజిరింగాలో నుంచి మానస్ రివర్ వెళ్తుందా? కజిరింగా రివర్ లోంచి ఎప్పుడు వెళ్ళేది, ప్రతిసారి మాట్లాడతాము. కజిరింగా రివర్ లోంచి బ్రహ్మపుత్ర రివర్ వెళ్తుందండి. ఏంటంటే బ్రహ్మపుత్ర ప్రతిసారి చెప్తారండి, బ్రహ్మపుత్రలో ఫ్లడ్స్ వచ్చాయంటే కజిరింగా మునిగిపోతుంది. ఓకే, సో బ్రహ్మపుత్ర రివర్ వెళ్తుంది. కజిరింగా రివర్ అయితే కరెక్ట్ కాదండి, అదే మానస్ రివర్ కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అదేంటి ఈ 1 and 2 ఎలిమినేట్ చేయొచ్చు. అదే విధంగా కార్బెట్ నేషనల్ పార్క్ కూడా తప్పు అంటున్నారు కాబట్టి 1 and 3 కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే మన దగ్గర ఉన్నది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కావేరీ రివర్ అండి. ఇది కరెక్టేనండి. ఓకే, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ నుంచి కావేరీ రివర్ వెళ్తుందంట. ఓకే, సో దాన్ని బట్టి మనం ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? కేరళ ఉంటుంది. కావేరీ కేరళ నుంచి స్టార్ట్ అయ్యి కేరళలో దాని రివర్ బేసిన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 స్టేట్ లో రివర్ బేసిన్ స్ప్రెడ్ అయి ఉంటుంది మనకి కావేరీ రివర్ బేసిన్. ఓకేనా? ఏమన్నా ఒకసారి ఆగండి, నేను చెక్ చేస్తాను మీ డౌట్. కుంతి, ఓకే, సైలెంట్ వ్యాలీ కూడా తప్పండి. సైలెంట్ వ్యాలీ నుంచి కుంతి అని చెప్పి ఒక రివర్ వెళ్తుంది అనమాట, కావేరీ కాదు. ఓకే, కరెక్ట్ గా అదేంటంటే బార్డర్ కొంచెం దూరంలో ఉంటుంది. సో సైలెంట్ వ్యాలీ కూడా కరెక్ట్ కాదు. సో ఓకే, ఆప్షన్ డి అన్న మనకి ఏ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇవి కొంచెం అంటే ఇంకొంచెం మ్యాప్ పాయింటింగ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది క్లియర్ గా చెప్తుంది. అంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ తక్కువ వచ్చినా ఈసారి ఖచ్చితంగా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో ఇది ఆప్షన్ డి అన్న కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th వన్, లాటరైట్ సాయిల్స్ కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లాటరైట్ సాయిల్స్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? లాటరైట్ సాయిల్స్ కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి చెప్పండి. 4 స్టేట్మెంట్ ఇచ్చాడు, అవి రెడ్ కలర్ లో ఉంటాయి అంటున్నాడు ఒకటి. రెండోది వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మూడోది అవి రాజస్థాన్ యూపీలో ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. నాలుగోది టపియోకా, క్యాష్యూ నట్స్ ఇక్కడ బాగా పండుతాయి అని చెప్తున్నారండి. సో ఇందులో ఏం కరెక్ట్? ఓకే, సి 2 and 3 రాంగ్ అంటున్నారా హరిక? Yes, sir. ఓకే, 2 and 3 రాంగ్. 2 and 3 రాంగ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1 and 4. ఓకే, యా ఓకే, 1 and 4 కరెక్ట్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ ఏనన్నా? ఏంటి చెప్తాను చూడండి ఒకసారి. మామూలుగా లాటరైట్ సాయిల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇంకా ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ అవి రెడ్ కలర్ లో ఉంటాయి, అది తిరుగులేదు. ఎందుకంటే దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, మిగతావన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి అది చాలా రెడ్డిష్ కలర్ లోనే కనిపిస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్, అలాగే సెకండ్ వన్ ఏంటి, అసలు ఇందులో న్యూట్రియంట్స్ ఉండవండి. ఇందులో లీచింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. లీచింగ్ ఎక్కువగా జరగడం వల్ల ఏమవుతాయంటే గ్రౌండ్ వాటర్ లోకి వాటర్ తో పాటు మనకి నైట్రోజన్, పొటాష్ లాంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా కిందకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల అప్పర్ లేయర్ ఎలాంటి న్యూట్రియంట్స్ లేని సాయిల్ మనకి ఏర్పడుతుంది. సో మాక్సిమం న్యూట్రియంట్స్ ఏవి ఎక్కువగా ఉండవండి. అందులో నైట్రోజన్, పొటాష్ రెండు కూడా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కాబట్టి అవి ఉండవు అని మనం గెస్ట్కి రావచ్చు చాలా వరకు కరెక్ట్ గా చెప్పుకుంటే. ఓకే,
మూడోది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇండియాలో మనకి లాటరైట్ సాయిల్స్ కనిపించేది అసలు ఎక్కడైనా సరే హెవీ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంటే మెయిన్ వెస్టర్న్ ఘాట్స్, ఇండియాలో మెయిన్ కనిపించేది వెస్టర్న్ ఘాట్స్, కొన్నిసార్లు ఈస్టర్న్ ఘాట్స్ లో కూడా హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఎక్కడ? రాజస్థాన్ లో మళ్ళీ ఈ లాటరైట్ సాయిల్స్. అంత రెయిన్ఫాలే లేదు రాజస్థాన్ లో. రెయిన్ఫాల్ లేని కండిషన్స్ లో లాటరైట్ సాయిల్ ఎలా ఏర్పడతాయండి? ఏర్పడడం కష్టం. థర్డ్ స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఫోర్త్ స్టేట్మెంట్ మీకు చెప్తూ ఉంటాను కూడా అండి. ఓకే, టపియోకా అండ్ క్యాజూ నట్స్. శ్రీకాకుళంలో ఎక్కువగా క్యాజూ నట్స్ పండిస్తారని మీకు చెప్తాను. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్న కొండ ప్రాంతాల్లో లాటరైట్ సాయిల్స్ ఉన్నాయి. సో క్యాజూ నట్స్ ఎక్కువగా పండిస్తున్నారు. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 1 and 4. 1, 4 రెండు కరెక్ట్ నాన్న. ఓకే, సో ఇది 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th వన్. ఓకే, ఇంకా క్వశ్చన్లు ఇంకా ఉన్నాయండి. చాలా ఎక్కువ మీకు చెప్పాను కదా, బట్ చాలా ఈజీ క్వశ్చనే. ఇందులో ఏ క్రాప్స్ మనకి ఖరీఫ్ క్రాప్స్ అడుగుతున్నాడు? కాటన్, రైస్, వీట్, గ్రౌండ్ నట్. చెప్పండి అన్న. సి అంటున్నారా? సి అంటే ఏంటి? 1, 2, 3. ఓకే, ఫస్ట్ ఎలిమినేట్ చేసి వచ్చేంటి? వీట్. అసలు ఏం ఆలోచించకుండా ఎలిమినేట్ చేసేయచ్చు వీటిని, ఎందుకంటే వీట్ ఈస్ కంప్లీట్లీ రబీ క్రాప్. సో 4 తీసేసాము. ఓకే, 4 తీసేస్తే 1 and 4 పోతుంది, 2, 3, 4 కూడా పోతుంది. ఇప్పుడు మిగతాది 2 and 3, 1, 2, 3 అండ్ 2, 3 మనం ఆలోచించక్కర్లేదు. అసలు పూర్తిగా గ్రౌండ్ నట్ గురించి, రైస్ గురించి ఆలోచించక్కర్లేదు. ఒక్క కాటన్ గురించి ఆలోచించుకుంటే సరిపోతుంది, అంతేనా? సో కాటన్ గురించి ఆలోచిస్తే కాటన్ మనకి చాలా వరకు ఖరీఫ్ క్రాప్ గానే పండిస్తారు. చాలా డేటా మనం చూస్తామని ఇండియాలో చాలా సందర్భాల్లో డేటా చూస్తాం. ఓకే, అంటే శీతాకాలంలో అది అంతగా మంచిది కాదు. ఎందుకంటే కాటన్ కి హార్డ్ ఫ్రాస్ట్ వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడలేదు. బాగా కూల్ అయిపోతే దాన్ని తట్టుకొని నిలబడలేదండి. దానికి నియర్లీ 200 కంటే ఎక్కువ రోజులు ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ కావాలని చెప్పి మనం ఆల్రెడీ ఒక పీవైక్యూలో చూసాము. కాబట్టి మనకు తెలుసు, చదివేటప్పుడు కూడా చదువుతాం. సో కాటన్ ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్ లోనే పండిస్తారు. వాటర్ కూడా మంచిగానే కావాలి, మరీ తక్కువ వాటర్ ఏం కాదు. సో దాని ప్రకారం చూసుకుంటే కాటన్ కరెక్టే అండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1, 2 and 3. ఈ 3 కరెక్ట్. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎలిమినేషన్ వల్ల ఎంతో కొంత సక్సెస్ అవ్వడానికి కొంత ఛాన్స్ ఉంది మనకి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ లో. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. ఓకే, ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయని ముందే చెప్పాను కదా. ఓకే, మళ్ళీ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీలోకి వెళ్ళాడండి. క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాలో కోల్ దొరుకుతుంది. ఓకే, అది ఇండియన్ కోల్. మీకు ముందే చెప్తాను నేను, లో క్వాలిటీ కోల్ అని చెప్పి. అయితే ఇండియన్ కోల్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఓకే, ఇది హై యాష్ కంటెంట్ ఉంటుందా, లో సల్ఫర్ కంటెంట్ ఉంటుందా, లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్ ఉంటుందా? మూడింట్లో ఏది కరెక్ట్? హరిక ఏ అంటున్నారా? అంటే 1 and 2 హై యాష్ ఫ్యూజన్ టెంపరేచర్ ఉంటుంది. హై యాష్ ఫ్యూజన్ టెంపరేచర్ ఉంటుందా? ఓకే, మీరు నన్ను ఆఫ్లైన్ 1 and 2 ఏనా? ఓకే, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి క్లాస్ లో. ఓకే, ఏంటది? ఇండియన్ కోల్ అనేది తక్కువ క్వాలిటీ కోల్. తక్కువ క్వాలిటీ కోల్ అవ్వడం వల్ల ఏమవుతుంది? యాష్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో యాష్ ఎక్కువ ఉంటుంది. సో హై యాష్ కంటెంట్ ఫస్ట్ వన్. అదేవిధంగా సెకండ్ వన్, సల్ఫర్ కంటెంట్ తక్కువగా ఉంటుందని కూడా చెప్తామండి. ఇండియన్ కోల్ కి సల్ఫర్ కంటెంట్ తక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే అన్ని దగ్గర ఒకలా ఉండకపోవచ్చు కదా. సో ఇండియన్ కోల్ యొక్క క్యారెక్టరిస్టిక్, జనరల్ క్యారెక్టరిస్టిక్ అదేనండి. అది మనకి ఎవరు చెప్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కోలే చెప్తుంది. మీరు డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ కోల్ వెబ్సైట్ చూస్తే క్లియర్ గా ఈ క్వాలిటీస్ అన్ని కనిపిస్తాయండి. మనం ఎక్కడో అనుకుంటాం అసలు ఇలాంటి డీటెయిల్స్ కూడా ఎవరైనా చదువుతారు అనుకుంటారు. బట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెంటనే ఈ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అయితే ఇండియాలో ఉన్న కోల్ నుంచి వచ్చే యాష్ ఏదైతే ఉందో అది కొంచెం హై యాష్ ఫ్యూజన్ టెంపరేచర్ ఉంటుంది. అంటే అంత తక్కువ టెంపరేచర్ లో ఆ యాష్ ని మనం ఫ్యూజన్ చేయలేము, అంతా కలపలేము. ఆ యాష్ ని కలపాలంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ కావాల్సి ఉంటుంది. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ఏ ఓన్లీ, అంటే 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంటే ఇండియాలో ఉన్న కోల్ కి కొంచెం ఫ్యూజన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, యాష్ ఫ్యూజన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే కోల్ కి
చెప్తాము ఏంటి మిగతా దేశాల్లో యాష్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటే ఇండియాలో యాష్ కంటెంట్ చాలా ఎక్కువ. ఒక యాష్ కంటెంట్ ని ఎలా వాడుకోవాలో తెలియక లాస్ట్ కి సిమెంట్ ప్లాంట్స్ లో వాడుతున్నారు, రోడ్స్ కన్స్ట్రక్షన్ లో వాడుతున్నారు, మైన్ ఫిల్లింగ్ కోసం వాడుతున్నారు, ల్యాండ్ ఫిల్లింగ్ కోసం అన్ని సందర్భాల్లో కూడా యాష్ ని వాడుతున్నారు. గవర్నమెంట్ కూడా కంపల్సరీ చేసేసింది. ఓకే, మాక్సిమం 100% యాష్ యూటిలైజేషన్ జరగాలని చెప్పి కూడా చెప్పింది. ఓకే, అవన్నింటి వల్ల మనకి ఇది క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ 18th వన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇండియాలో వాటర్ ని వాడుతున్నారండి చాలా అవసరాల కోసం. అయితే ఏ రకమైన ఇండస్ట్రీ ఎక్కువ వాటర్ ని వాడుకుంటుంది? డి అంటున్నారా? హారిక. ఓకే, ఏ రకమైన ఇండస్ట్రీ ఎక్కువ వాటర్ ని వాడుకుంటుంది? హారిక థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు, మీరేమంటారు? థర్మల్ పవరేనా? కార్తిక్ ఇంజనీర్సా, పేపర్ అండ్ పల్పా, టెక్స్టైల్సా, థర్మల్ పవరా? ఓకే, ఆలోచించక్కర్లేదు అన్న. ఇండియాలో ఎక్కువ వాటర్ వాడుకుంటున్న ఇండస్ట్రీ థర్మల్ పవరే. ఒక్కొక్క థర్మల్ పవర్ ప్లాంట్ కి దానికోసం స్పెషల్ గా వాటర్ రిజర్వాయర్లు కూడా మెయింటైన్ చేయాల్సినంత అవసరం ఉందన్నమాట. ఎందుకంటే అవి కంప్లీట్ గా రన్ అయ్యేదే వాటర్ తో, కంప్లీట్ గా వాటర్ కావాలి. ఎందుకంటే ప్రతి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా బాయిలర్ తోనే రన్ అవుతుంది. సో బాయిలర్ లో మనం ఖచ్చితంగా వాటర్ ని వాడాల్సిందే, వాటర్ ని వాడకుండా మనం ఏం చేయలేము. సో ప్రతి థర్మల్ పవర్ ప్లాంట్ వాటర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుందండి. ఈవెన్ మన కంపేర్ టు టెక్స్టైల్స్ అండ్ పేపర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్స్ కి పేపర్స్ కి వాటర్ అవసరమే కాదని కాదు, బట్ వాటికంటే కూడా చాలా ఎక్కువ. ఓకే, వాటర్ మనకి పల్ప్ ఇండస్ట్రీలో ఒకసారి అవసరం ఏంటది? జస్ట్ పేపర్ పల్ప్ తయారు చేయడానికి, వాటిని క్లీన్ చేయడానికి అంతే. టెక్స్టైల్స్ లో కూడా కొంచెం అలాంటి సందర్భాలు, అంటే టెక్స్టైల్ క్లీనింగ్ కోసం, ఫైబర్ ని నానబెట్టడం కోసం, ఇలాంటి వాటికి అవసరం అవుతాయి. మిగతా వాటిలో అంత ఎక్కువగా అవసరం అవ్వదు. అవసరమైనా కూడా క్వాంటిటీ తక్కువ, బట్ ఇక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీ అండి. మీరు ఒక థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది సిచ్యువేషన్ అనేది. ఓకే, ఎంత ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అయిపోతుంది అని చెప్పి. ఓకే, ఇది 18th క్వశ్చన్. లాస్ట్ 19th క్వశ్చన్ అండి. ఓకే, కింద మనకి 4 పేర్లు ఇచ్చాడు. ఓకే, ఏంటవి? ఒకటి లింబో సిక్కిం అంటున్నాడు, అంటే ఏ ట్రైబ్ ఏ స్టేట్ లో ఉందని చెప్పి. కర్బీ ట్రైబ్ హిమాచల్ ప్రదేశ్ లో ఉందంటున్నారు. డోంగారియా కోంచ్ ఒడిశాలో ఉంటుందన్నాడు. బోండా తమిళనాడులో ఉంటుందన్నారు. ఒక్కరు కూడా మనకు తెలియదు కదా. ఓకే, హారిక బోండా ఒడిశా అంటారా? 4వది ఏంటిది కార్తిక్? బోండా గోండా ఒడిశా? గోండు ఒకటేనా? గోల్డ్ బోండ్ ఒకటి ఎందుకు అవుతాయి? కర్బీ అంగ్లాంగ్ హిమాచల్ ప్రదేశ్ కాదంటావా? మరి ఎక్కడున్నాయి కర్బీ అంగ్లాంగ్? కర్బీ అంగ్లాంగ్ కర్బీ ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు కదా. కర్బీ పేరు మనకు ఐడియా ఉంది, కానీ కర్బీ అంగ్లాంగ్ కర్బీ ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ మనకి 1 and 3 అన్న. పేర్లు తెలియదని ఏం బాధపడకండి, న్యూస్ లో వచ్చిన టాపిక్లే మనకి ఇవన్నీ కూడాను. ఓకే, న్యూస్ లో ఏమొస్తాయి అవే అనమాట ఇవన్నీ కూడా. ఓకే, 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి అక్కడ లింబో అనే ట్రైబ్ సిక్కిం లోనే కనిపిస్తుందండి. ఓకే, అప్పుడప్పుడు మనకి సిక్కిం ని దాటి సిక్కిం బార్డర్ లో డార్జిలింగ్ ఉంది కదా. సో డార్జిలింగ్ అంటే వెస్ట్ బెంగాల్లో కూడా లింబో ట్రైబ్ కనిపిస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది కర్బీ ట్రైబ్ ఉంది చూసారా. కర్బీ ట్రైబ్ మన కార్తీక్ చెప్పినట్టుగా కర్బీ అంగ్లాంగ్ ప్లాచ్యూ. ఈ కర్బీ ఇదంతా కూడా అస్సాం స్టేట్ లో ఉంటుంది, అస్సాం స్టేట్. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. కర్బీ అనేది హిమాచల్ ప్రదేశ్ లో లేదు. అదే విధంగా మూడో స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఏంటది? డోంగారియా కోండ్ ఏదైతే ఉందో ఇది కరెక్టే. ఓకే, సో డోంగారియా కోండ్ అన్నట్టుగానే కోండ్ అనే జాతి, కోండ్ లో ఇవి సబ్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా సబ్ అయి ఉండొచ్చు. సో డోంగారియా కోండ్ అనేది మనకి ఒడిస్సాలోని నియాంగిరి హిల్స్ లో కనిపించే ఒక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంట, పీవీటీసీ. ఓకే, సో అది కరెక్ట్ అండి. మూడోది కరెక్ట్, ఫస్ట్ వన్ కరెక్ట్, మూడోది కరెక్ట్. అలాగే లాస్ట్ వన్ బోండా ట్రైబ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఒడిస్సాలోనే కనిపిస్తుందండి. బోండా కూడా ఒడిస్సా, హారిక అన్నారు ఆల్రెడీ. ఓకే, బోండా
ఒడిస్సాలో కనిపిస్తుంది. సో తమిళనాడులో కాదు. సో ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. ఏ ట్రైబ్ తెలియకపోయినా పర్వాలేదు, మళ్ళీ నేను చెప్తున్నాను 2013లో అవి అవసరమయ్యాయి. ఇప్పుడు మేబీ మారొచ్చు, సిచ్యువేషన్ మారాయి. ఏదో ట్రైబ్ ఫేమస్ అయింది, ఆ ట్రైబ్ గురించే మీకు క్వశ్చన్ అడగొచ్చు. ఏదో ట్రైబ్ కి రీసెంట్ గా ఏదో ఫెస్టివల్ జరిగింది, వాళ్ళే ఫెస్టివల్ మనకు అడగొచ్చు. ఏదో ఒక ట్రైబ్ రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది, దాన్ని అడగొచ్చు. ఏదో ఒక ట్రైబ్ ని రీసెంట్ గా ఎస్టీలో చేర్చారు అనుకోండి, దాన్ని అడగొచ్చు. ఏదైనా అడగొచ్చు. ఓకే, లేకపోతే ఏదైనా ఒక ట్రైబ్ యొక్క వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, అప్పుడు కూడా రావచ్చు. ఓకే, ఏవైనా రావచ్చు నాన్న. సో అలాంటి టైంలో మీరు చదవాలి, ఆ ట్రైబ్స్ గురించి తెలుసుకోవాలి. ఆ సంవత్సరం ఉండేవి, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నియర్లీ 700 కంటే ఎక్కువ ట్రైబ్లు ఉంటాయి. ఎవ్వరికీ గుర్తుండవు. ఒక చదవడం ఎవరి వల్ల సాధ్యం కాదు, చదివిన ప్రతిదీ గుర్తున్నదని నమ్మకం లేదు. ఈవెన్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళం, ఆంధ్రాలో ఉన్న ట్రైబ్స్ పేరు కూడా కరెక్ట్ గా తెలియకపోవచ్చు. ఓకే, సో వీలంత వరకు ఇలాంటి వాటికి భయపడకండి. ఓకే, కరెంట్ అఫైర్స్ చదువుదాం బలంగా అనుకోండి. కరెంట్ అఫైర్స్ చదివితే ఆటోమేటిక్ గా క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. సో చాలా ఎక్కువ క్వశ్చన్స్, 19 క్వశ్చన్స్ మనకి ఈ టైంలో వచ్చాయండి. అన్నీ కూడా ఇంకా మనం ఈ ఎక్కువ రోజులు చూసిన ట్రెండ్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంది. 2013 అంటే 2013 తర్వాత ట్రెండ్ మారింది అనుకోవచ్చు. ఎందుకంటే 2013 తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ అంత ఇంపార్టెన్స్ కనిపించలేదండి. ఫిజికల్ జాగ్రఫీ ఇంపార్టెన్స్ కనిపించింది. చూసారా, 19 క్వశ్చన్స్ లో సాయిల్స్ గురించి కనిపిస్తుంది. ఫిజికల్ జాగ్రఫీకి అంటే జియోమార్ఫాలజీ కనిపిస్తుంది, ఓషనోగ్రఫీ కనిపిస్తుంది, ఓషన్ కరెంట్స్ వాటి గురించి, ఒక క్లైమేటాలజీ కనిపించింది. అవన్నీ కనిపించే ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామిక్ జాగ్రఫీ కొంచెం లాస్ట్ లో కొన్ని బిట్లే కనిపించాయి. ఒక అంటే డామినెంట్ ఏమనుకోవచ్చు, ఫిజికల్ జాగ్రఫీ డామినెంట్ ఉంది. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది ఫిజికల్ జాగ్రఫీ, పర్టికులర్ గా క్లైమేటాలజీ. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్స్, ఫైనల్ గా ఇవన్నిటిని కన్క్లూడ్ చేసేది నేను ఏంటి అంటే, ద మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్స్ ఆర్ ఫస్ట్ వన్ క్లైమేటాలజీ. తిరుగులేదు, ఇంకెన్ని సంవత్సరాలైనా క్లైమేటాలజీని ఎవ్వరూ కొట్టలేరండి. ఎందుకంటే మనం ప్రెసెంట్ క్లైమేట్ క్రైసిస్ లో ఉన్నాం. సో క్లైమేటాలజీ ఫస్ట్ వన్ ఇప్పుడు నడుస్తున్న టాపిక్. 2 ఇండియన్ జాగ్రఫీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి. ఇండియన్ జాగ్రఫీ అంటే ఈ రివర్స్ ట్రెండ్ ఉంది కదండి, రివర్స్, ఏ రివర్ దేనికి ట్రిబ్యూటరీగా ఉంది, ఇలాంటి రివర్స్ ట్రెండ్ కానీ, లేకపోతే ప్లేసెస్ గురించి కానీ, ఏంటండి ప్లేసెస్, ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్ గురించి కానీ, లేదా హిల్ రేంజెస్ గురించి కానీ, ఏంటండి హిల్ రేంజెస్ గురించి కానీ, లేదా ఎనీ అదర్ జియోలాజికల్ ఫీచర్స్, జియోగ్రఫిక్ ఫీచర్స్. వేరే జియోగ్రఫిక్ ఫీచర్స్ అంటే అర్థం ఏంటి, లేక్స్ గురించి కానీ, ఇలా వేటి గురించి అయినా అడగొచ్చు క్వశ్చన్స్. అన్ని మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ అడుగుతున్నారు. ఓకే, ఈవెన్ ఎకనామిక్ జాగ్రఫీ మరీ అంత ఎక్కువ కాదు. ఎకనామిక్ జాగ్రఫీ అడిగితే అగ్రికల్చర్ లో క్రాప్స్ గురించి మనకు అడగొచ్చు. క్రాప్స్ గురించి, వీటి గురించి ఇప్పటికీ డామినెంట్ గానే ఉన్నాయండి. ఎప్పుడు ఏ క్రాప్స్ పండిస్తారు, ఏ సీజన్ లో పండిస్తారు, ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. ఇవి ఎక్కువగా హ్యాపెనింగ్ టాపిక్లు. అలాగని ఇవే చదవండి కాదు, మిగతావి కూడా అవసరమే. ఓకే, బట్ ఇవి చదువుకుంటూ ఉంటారు. వీటితో పాటు అది ఎన్విరాన్మెంట్ లో పార్ట్ అయినా కూడా వైల్డ్ లైఫ్. ఓకే, వైల్డ్ లైఫ్ అండ్ నేచురల్ వెజిటేషన్, ఇది మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ఏనండి. ఓకే, సో జాగ్రఫీ ప్రిపేర్ అవుతున్నప్పుడు గివ్ ప్రియారిటీ టు దోస్ ఏరియాస్. ఓకే, ఏరియాస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాంతో పాటు మ్యాప్ పాయింటింగ్ కూడా కలిపి చదవండి. దెన్ యూ కెన్ ఆన్సర్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్. మ్యాప్ పాయింటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది మనకి జియోగ్రఫీ PYQ సెషన్స్ అండి. ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. ఓకే, చాలా పెద్ద అయింది అండ్ డిస్ట్రప్షన్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. ఓకే, ఫస్ట్ లోను మధ్యలో అంతా డిస్ట్రప్షన్స్ వచ్చాయి. బట్ ఎనీవే సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.